Testing. Good morning. So today we are going to discuss October's top 100 MCQs. Okay. So as usual, we are going to discuss these important MCQs. Today is a Constitution Day. Okay. So after this class, we are supposed to move to next class, that is room number 8. Spare just 5 to 10 minutes. We will read the preamble and we will skip. Okay. By 10:10 or 10:15, you can leave. So preamble, it will take some 5 minutes, 3 to 5 minutes time. Okay. సో 10 o'clock షార్ప్ అందరం కూడా ప్రియాంబుల్ చదువుకున్నాక మనం 10:15కి వెళ్ళిపోదాం. ఓకేనా? నెక్స్ట్ వాళ్ళ అపాయింట్మెంట్స్ ఏమైనా ఉన్నాయండి 10కి? లేవు కదా? ఉన్నా ఆపండి, మెసేజ్ చేయండి, వెయిట్ ఫర్ 10 minutes, ఐ విల్ బి దేర్, ఒక సింబల్ పెట్టి పంపించండి, అలా వెయిట్ చేస్తారు. బీ స్మార్ట్. ఓకే. కాసేపు ఫోన్ కూడా ఆఫ్లో పెట్టుకుంటే బ్లూటూత్లు పడ్డా కూడా తెలియదు కాబట్టి నేను చూసుకోలేదని చెప్పచ్చు. ఓకే రైట్. స్మార్ట్, బీ స్మార్ట్. ఓకే రైట్. చలో ఫస్ట్ నిన్న మనం సెప్టెంబర్ కవర్ చేసాము. ఓకే. సో వీఆర్ డన్ విత్ ద సెప్టెంబర్. సో ఐబీపీఎస్ నెక్స్ట్ మనకి 29th ఉంది. తర్వాత సండే ఏం చేద్దామంటే, ఈ సండే జూన్ నుంచి నవంబర్ వరకు ఒక 250 to 300 MCQs కవర్ చేద్దాం లాస్ట్ 6 months. ఎందుకంటే 29th వచ్చింది, 4th week కంప్లీట్ కాదు మనకి, నవంబర్ 3rd week వరకు అప్ టు డేట్ ఉన్నాం మనం. సో ఇది ఈ టైం కవర్ చేస్తే మనకి నెక్స్ట్ ఉంది కదా ఎగ్జామ్, ప్లస్ తెలంగాణ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఈ రెండింటికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ రేంజ్లో మనం ఉన్న దాంట్లో మనకి నెక్స్ట్ మంత్ ఆర్ఆర్బి మెయిన్స్ ఉంటుంది. ఓకే. సో డిసెంబర్ అంటే మీకు జూన్ నుంచి తీసుకోవాలి. మనకి లాస్ట్ మినిట్లో హరీబరీ కాకుండా ఏముంది, ఒకసారి ఎక్స్ట్రా రివిజన్ చేసినట్టు కూడా ఉంటుంది. సో రేపు అంటే సండే క్లాస్లో ఒక 250 to 300 MCQs సేమ్ ఇదే ఫార్మాట్లోకి వెళ్దాం, ఇన్స్టెడ్ ఆఫ్ ఎవ్రీ వీక్. ఈ టైంలో ఇంకా మనం ఎవ్రీ వీక్ కూర్చుంటా ఉంటే వచ్చేది 3-4 questions. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ కెన్ గో ఫర్ ఎ ర్యాపిడ్ రివిజన్, ఇలా వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనకి ఒక 6 months మీద క్లారిటీ వస్తుంది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఈ ఫ్లోలో నెక్స్ట్ సండే నవంబర్ది కంప్లీట్ చేసి ఇంకా ఆపేద్దాం. డిసెంబర్ ఎవ్రీడే మనం క్లాస్లో రెగ్యులర్గా 9 to 10 క్లాసెస్ వింటూ ఇంకా ఇప్పటి నుంచి ఎవ్రీ సండే ఓన్లీ ఎంసీక్యూసే సాల్వ్ చేద్దాం. 4 hours పీరియడ్లో ఎంసీక్యూస్ మాత్రం సాల్వ్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఇంకా క్లాస్లో మిస్ అయినవి అక్కడ కవర్ అవుతాయి. సో ఇంకా మనకి వేరే ఎక్కడ రిఫర్ చేయకుండా గుర్తుండిపోతాయి, క్వశ్చన్ ఆన్సర్ ఫార్మేట్ మనకి గుర్తుంటుంది. ఓకే. ఇది నెక్స్ట్ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫిబ్రవరి వరకు, తర్వాత మనం చూసుకోవచ్చు. రైట్. ఆర్ఆర్బి ఒకటి బాగా చూసుకోండి. అండ్ ఐబీపీఎస్ నేను స్కోర్ కార్డ్స్ వచ్చినట్టున్నాయి కదా. ఇంగ్లీష్ షాక్ లాగానా? ఇంగ్లీష్ బోల్తే. సో కాబట్టి అంటే ప్రతిసారి ఏదో ఒక సబ్జెక్ట్కి ఇస్తాడు అట్లా, అంటే ప్రతిసారి అలాగా ఒక సబ్జెక్ట్ మీద పడ్డు. ఒకసారి సిఏకి ఇస్తాడు. నిన్న పేపర్ చూసాను ఎస్బీఐది, అనకూడదు మళ్ళీ రికార్డ్ అవుతుంది కానీ, సెట్ 2 చాలా ఈజీగా ఇచ్చాడు పేపర్. సెట్ 1 పగబెట్టినట్టు ఇచ్చాడు. మన బ్యాడ్ లక్ ఏంటంటే సెట్ 1 మన తెలుగు స్టేట్స్కి వచ్చింది. అసలు నిజంగా చెప్తున్నాను, నేను ఓన్లీ 20 questions కవర్ చేశాను అప్పటి వరకు. నేను ఇంకా టైం లేక కొన్ని ఆపేసాను. ఇప్పుడు వస్తున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ 35 questions నేను క్రాస్ చెక్ చేస్తే అందులో 20 వచ్చాయి. వేరే సెట్ 2లో 41 కవర్ చేసాం మనం. 41 questions వచ్చాయి అవుట్ ఆఫ్ 50. నేను సండే రోజు అది కూడా డిస్ప్లే చేస్తా. 50 questionsలో వీ కవర్డ్ 41. ఎందుకంటే నా దగ్గర క్వశ్చన్స్ డీటెయిల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏదో వీళ్ళు చెప్పినట్టుగా ఏ కిస్సే లియా, ఏ హమ్నే కవర్ కియా, ఏ కియా, ఐసా ఐసా నై కియా, పూరా లైక్ ఠీకే. ఐ హ్యావ్ డీటెయిల్ క్వశ్చన్స్ విత్ మీ అండ్ ఐ విల్ షో యూ ఆల్సో. సెట్ 1 మీరు రాస్తారు కాబట్టి మీకు క్లారిటీ వస్తుంది, క్వశ్చన్ మన దగ్గర ఎంత అక్యురేట్గా వచ్చిందో మీకు తెలుస్తుంది. సండే రోజు అది డిస్కస్ చేద్దాము. ఐబీపీఎస్ తర్వాత పెడదాం, ఎందుకంటే సండే రోజు క్లాస్లో వీటితో పాటు ఎస్బీఐ సెట్ 1, సెట్ 2 రెండు డిస్కస్ చేద్దాం. దీనివల్ల ఆర్ఆర్బీకి మనకి క్వశ్చన్స్ స్ట్రక్చర్ అర్థమవుతుంది. అందరూ ఎస్బీఐ మెయిన్స్ రాసుంటారని నేను అనుకోను, కొంతమంది రాసుంటారు. మళ్ళీ ఆ క్లాస్లో ఫస్ట్ టైమర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి క్వశ్చన్స్ క్లారిటీ అనేది వస్తుంది. మనకి ఇక్కడ రిమూవ్ చేయాల్సిన మైండ్లో నుంచి ఏంటంటే బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ అడుగుతాడు అన్నది అబద్ధం. ఓకే. మన జీవితంలో అది కూడా అబద్ధం. లైఫ్లో ఎఫ్ తీస్తే ఎల్ఐఈ లై అంతే. సో బ్యాంకింగ్ ఎగ్జామ్కి నాకు బ్యాంకింగే అడుగుతాడు, నేను బ్యాంకింగే పోతా, ఆర్బీఐ సర్క్యులర్ని పట్టుకుని వెళ్ళాడుతా అంటే నిజంగా చెప్తున్నా, బ్యాంకింగ్ క్వశ్చన్ ఏది పడలా దాంట్లో. సెట్ 1 అయితే వాడు మన మీద పగబెట్టి ఇచ్చడానికి పేపర్ అనిపించింది. చూసినప్పుడు నాకు ఫస్ట్ భయం వేసింది, మీ మీద జాలేసింది. జాలేసింది. అవుట్ ఆఫ్ 35 ప్లీజ్, అవుట్ ఆఫ్ 35 ఓన్లీ 20 వచ్చింది. నాకు తెలిసి ఇంకొక కవర్ చేస్తే ఇంకొక 5 to 10 వరకు రావచ్చు. అంటే సెట్ 2లో అక్యురేట్గా 41 మనం కవర్ చేసాం షోర్ షార్ట్గా. సెట్ 2 చూపిస్తా కూడా క్వశ్చన్స్ మీకు. సెట్ 1 నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్
నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇంతే, ఇది కూడా డౌటే నాకు, ఇక్కడ ఆగొచ్చు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మ్యాక్సిమం 25 రావచ్చు, ఇప్పుడు 20 దగ్గర ఆగాం మనం. ఇది కూడా నాకైతే నిజంగా చెప్పినట్టు డౌట్ఫుల్గానే ఉంది. సెట్ 1 అంత డిఫికల్ట్గా ఇచ్చాడు, ఓకే, బట్ ఇక్కడ మాత్రం బాగా పడ్డాయి క్వశ్చన్స్. సో మరి నార్మలైజేషన్ ఉంటుంది కాబట్టి పర్లేదు, ఏం కాదు, ఓకే, నార్మలైజేషన్ ఏదో తీస్తారు, ఏదో చూద్దాం, ఓకే. కాబట్టి ఏం చేస్తాం, దేవుడి పైన భారం చేస్తాం, ఇంకేం చేస్తాం. అంటే క్వశ్చన్స్ ఒకటి ఏంటంటే తప్పు మన దగ్గర ఉంది, వెదర్ నా వైపు అనొచ్చు మీ వైపు అనొచ్చు. ఫస్ట్ రీజన్ ఏంటంటే స్టాటిక్ జీకేని ఇగ్నోర్ చేస్తున్నారు. బ్యాంకింగ్ స్టూడెంట్స్ ఎక్కువగా మిస్టేక్ చేస్తుందంటే, నేను ఏదైనా స్టాటిక్ చెప్తున్నా, ఇది ఎస్ఎస్సి వాళ్ళకి, ఇది ఆర్ఆర్బి వాళ్ళకి, అంటే మీరు అదేదో పందారాలు పెట్టుకుంటున్నాడు. అంటే ఇవాళ సోమవారం కాబట్టి శివాలయానికి వెళ్ళాలి, శనివారం కాబట్టి వెంకటేశ్వర గుడికి వెళ్ళాలి, ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి గుడికి వెళ్ళాలి, గుళ్ళన్నీ హౌస్ఫుల్ అయిపోయాయి, పొద్దున బయటని దండం పెట్టుకుని వచ్చా, ఎందుకంటే అందరూ అక్కడే ఉన్నారు. ఇంక మన మాట ఏమంటారు దేవుడు, ఇంక పాపం, అందుకని సర్లే నాలోనే ఉన్నాడు కాబట్టి చలో కానిచ్చేద్దాం, యూ కెన్ ఆఫర్ ప్రేయర్స్, ఐ బ్లెస్, ఓకే. సో అలా అయిపోయింది. కాబట్టి బ్యాంకర్స్ ఒకటి, ఇప్పుడిప్పుడే రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు కానీ, లేదా ఓన్లీ ఫస్ట్ ఎగ్జామే రాసి ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్స్ రాస్తున్న వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి, బ్యాంకింగ్ ఒకటే ప్రియారిటీ కాదు, వేరేవి కూడా ప్రియారిటీ ఇవ్వండి, వేరే కరెంట్ అఫైర్స్. బట్ సిలబస్లో మెన్షన్ చేశాడు జనరల్ అవేర్నెస్ అని, యాజ్ పర్ ద ప్రామిస్ ఐబీపీఎస్ ఇచ్చాడు. ఎస్బీఐలో బ్యాంకింగ్ క్వశ్చన్స్ 1 and 2లో ఆర్బీఐ సర్క్యులర్స్ నాకు 2-3 గంటలు ఎక్కువ తగల. బట్ మనం ఏం చేసాం, ఆర్బీఐ కరెంట్ అఫైర్స్ అని ఆర్బీఐ వెబ్సైట్ని హ్యాక్ చేసి మనం దాంట్లో ఉన్నవన్నీ చదువుకుని, నేను ఫస్ట్ కూడా చెప్పాను ఐబీపీఎస్ తర్వాత, బ్యాంకింగ్ మనం దేకలేము, మన వల్ల కాదు, వీ కెన్ నాట్, ఎందుకంటే ఆడిచ్చింది మనకు రాదు, మనకు వచ్చింది ఆడు అడగడు, సింపుల్, ఓకే. సో జనరల్ అవేర్నెస్ని ఎక్కువ ఫోకస్ చేయండి, అలానే బ్యాంకింగ్ నెగ్లెక్ట్ చేయొద్దు, స్టాటిక్ దాంట్లో కూడా అడుగుతారు, ఇది మనకి. ఎనీవేస్ సండే రోజు మనం ఏం చేద్దాం అంటే, ఈ ఎంసీక్యూస్ అయిపోయిన తర్వాత ఈ పేపర్ డిస్కషన్ పెడదాం. ఐబీపీఎస్ ముందు వద్దు, ఎందుకంటే ఎగ్జామ్ ముందు ఇలాంటివి డిస్కస్ చేస్తే మనకు భయం కలుగుతుంది, కాబట్టి చిల్ అవ్వండి, ఏది ఉంటే అదే. సండే రోజు అది కూడా డిస్కస్ చేద్దాం. 100 ఎంసీక్యూస్ ఇక్కడ నుంచి కవర్ అవుతాయి. ఇది మనకి యూజ్ ఏంటి అని అంటే, నెక్స్ట్ ఆర్ఆర్బీకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఓకే, ఇది ఒకటి, ఎందుకంటే ఇది ఐబీపీఎస్ వాళ్ళే కదా ఇచ్చేది మనకి, అదొకటి. డీసీసీబీకి హెల్ప్ అవుతాయి, ఎందుకంటే ఇది కూడా ఐబీపీఎస్ వాడే సెట్ చేస్తాడు. నెక్స్ట్ ఎస్బీఐ రాసే వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఉంటుంది, ఓకే. నెక్స్ట్ ఎస్బీఐ సీరియస్గా, ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ట్రై చేసాం కొంచెం మంది, నెక్స్ట్ ఎస్బీఐకి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఓకే ఇలా అడుగుతున్నాడు, ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మన సండే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎస్బీఐ 2 sets ప్లస్ 250 to 300 ఎంసీక్యూస్ మనం కవర్ చేద్దాం, ఇది మన ప్లాన్ ఆఫ్ యాక్షన్. నెక్స్ట్ ఇప్పుడు కనుక వస్తే లెట్స్ స్టార్ట్ అక్టోబర్, ఓకే. So first, what is the theme of World Habitat Day? Okay, Urban Crisis Response Day, 6th October. Okay, Habitat 6th October. 6th అంటే షష్ఠి, ఇవాళ దాంతో క్వశ్చన్ స్టార్ట్ అయింది, సుబ్రహ్మణ్య షష్ఠి కదా, అందుకే సింబాలిక్గా తీసుకున్నాం 6th October. ఓకే, అగో చూసారా, దేవుడు మనతోటే ఉంటాడు ఎప్పుడు, మనమే అర్థం చేసుకోం, అనవసరంగా గుళ్ళకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటాం. సో వరల్డ్ హ్యాబిటేట్ డే 6th October, థీమ్ ఏంటి, అర్బన్ క్రైసిస్ రెస్పాన్స్. వరల్డ్ హ్యాబిటేట్ డే అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ ద ఫస్ట్ మండే ఆఫ్ అక్టోబర్. సో ఇక్కడ మనకి మీకు చూసాను నిన్న 10 questions ఏమో 2 markers ఉంటాయి మీకు, ఓకే. దాంట్లో 2 markers అడిగినప్పుడు ఒక 2 to 3 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు మనకి. ఎవ్రీ ఇయర్ వరల్డ్ హ్యాబిటేట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 6th October అని ఇవ్వచ్చు, అది కరెక్టా అంటే కాదు, అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్. సో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోండి, ఎవ్రీ ఇయర్ 6th October అనేది మనకి ఉండదు, ఓకేనా, రైట్. What is the theme of International Day of Girl Child? Okay, girls in education unlocking potential. The girl I am, the change I lead, the girl on the front lines of crisis. So ikkada mana status gurtu pettukondi, my attitude is based on your behavior, I am what I am, my life my rules, okay, I am what I am, okay. Change I lead, నేను ముందుండి నడిపిస్తాను అంటారు కూడా. గర్ల్స్ ఆన్ ద ఫ్రంట్ లైన్స్ ఆఫ్ క్రైసిస్, వాళ్ళ వల్లే కష్టాలు వస్తాయి అని చెప్పి అంటున్నారు ఇక్కడ, ఓకే. థీమ్ ఉంది అక్కడ, ఓకే. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ ఎప్పుడు అంటే October 11. ద గర్ల్ ఐ ఆమ్, ద చేంజ్ ఐ లీడ్, గర్ల్స్ ఆన్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్రైసిస్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, సోషల్ ఇష్యూ ఇది. డే వచ్చేసరికి మనకి 17th October వస్తుంది. థీమ్ ఏంటి, ఓకే. థీమ్ పెద్దగా ఉన్నప్పుడు అంతా గుర్తుపెట్టుకోవాలని రూల్ ఏం లేదు మనకి. సో ఫస్ట్ అనేది ఏంటంటే, ఇప్పుడు మీకు మన లైఫ్ని ఒకసారి గుర్తు చేసుకుందాం, మన ఫ్యూచర్ని ఒకసారి తలుచుకుందాం. మనం జాబ్ లేకుండా ఖాళీగా 2 ఏళ్ల పాటు వెళ్ళిన తర్వాత సోషల్ ఫంక్షన్స్కి వెళ్ళారనుకోండి, మనల్ని ఎవడు పట్టించుకోడు, ఓకేనా. సో దాని తర్వాత మనకి ఏమవుతుందంటే, మనం ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాల్సిన పోయి ఫ్యామిలీ మనకు సపోర్ట్ ఇస్తుంది.
మనం ఇంటికి డబ్బులు పంపించాల్సిన నాన్నే డబ్బులు అడుగుతాం ఆ టైప్ అనమాట. ఓకే, సో ఎండింగ్ సోషల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ మాల్ ట్రీట్మెంట్ బై ఎన్ష్యూరింగ్ రెస్పెక్ట్. సో మనకి దీంట్లో నుంచి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పావర్టీ, ఇక్కడ మనం కనుక చూస్తే సోషల్ ఇష్యూ ఇది షార్ట్గా అడుగుతారు. అండ్ పావర్టీ అనేది మనకి ఎకనామిక్ కాన్సెప్ట్, సో డైరెక్ట్ లింక్ తీసుకుంటే బ్యాంకింగ్ కూడా మనకి స్కోప్ ఉంటుంది. అలాంటప్పుడు సోషల్, మాల్ ట్రీట్మెంట్, రెస్పెక్ట్, ఫ్యామిలీస్ ఇలా మనం తీసుకోవాలి. ఓకేనా, సో కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి: సోషల్, మాల్ ట్రీట్మెంట్, రెస్పెక్ట్, ఫ్యామిలీస్, సపోర్ట్ ఫర్ ఫ్యామిలీస్. ఓకే, సో ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ 17th October. 17th October, ఎండింగ్ సోషల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ మాల్ ట్రీట్మెంట్, ఓకే, బై ఎన్ష్యూరింగ్ రెస్పెక్ట్. క్లియర్? నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డే? ఓకే ఫైన్, ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఈ క్వశ్చన్ మనకి పడ్డానికి స్కోప్ ఎందుకు ఉండొచ్చు అంటే నేషనల్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ మిషన్. క్రిటికల్ మినరల్స్ని రీసైక్లింగ్ చేయడం కోసం ఎంత అలాట్మెంట్ చేశారు? 1500 crores. క్రిటికల్ మినరల్స్ అనేది మన టార్గెట్, మనకి ఎక్కువ ఫోకస్ చేస్తాము. 7 years మిషన్, 9 centers ఆఫ్ ఎక్సలెన్స్ని మనకి తీసుకోవడం జరిగింది. ఓకేనా, డ్యూరేషన్ వచ్చేసరికి 7 years. సో దీంట్లో ఇప్పుడు ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్. సో క్రిటికల్ మినరల్స్ కూడా పార్ట్ ఆఫ్ ఈ వేస్ట్లోకే వస్తాయి, ఎందుకంటే ఇప్పుడు మనకి దీంట్లో కూడా క్రిటికల్ మినరల్స్ ఉంటాయి బోర్డులో. 4-5 years తర్వాత బోర్డు ఇట్ బికమ్స్ డార్మెంట్. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు రీసైకిల్ ద స్పేర్ పార్ట్స్. సో హియర్ వాట్ ఈస్ ద డే, వాట్ ఈస్ ఈ వేస్ట్, ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డే అంటే రీసైకిల్ యువర్ ఈ వేస్ట్. సో 14th October దీన్ని మనం అబ్జర్వ్ చేస్తాము. సో ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ మీన్స్ ఎలక్ట్రానిక్ వేస్ట్. సో హియర్ 14th October, రీసైకిల్ యువర్ ఈ వేస్ట్, ఇట్స్ క్రిటికల్. సో మనకి ఈ వేస్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్రిటికల్ అనేది, అండ్ థీమ్లో కూడా ఈ వేస్ట్ అనేది ఒకటి ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఓకేనా, రైట్. సో ఇంటర్నేషనల్ e-waste day 14th October 2025 theme recycle your e-waste, it's critical. ఓకేనా, చెప్పండి. వరల్డ్ ఆర్థరైటిస్ డే, రైట్. డేట్ ఎప్పుడు వస్తుంది మనకి? ఇది 12th October. ఓకే, సో ఆర్థరైటిస్ అనేది దానికి లంగ్స్కా లివర్కా? బోన్స్కి. ఓకే, సో ఇక్కడ అచీవ్ యువర్ డ్రీమ్స్, ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్లో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కండిషన్స్ ఇంకా సివియర్గా ఉంటాయి. సో జాయింట్ పెయిన్స్ కానీ అవి కానీ వస్తాయి. ఆర్థరైటిస్ రిలేటెడ్ విత్ బోన్స్. సో వరల్డ్ ఆర్థరైటిస్ డే 12th October, థీమ్ అచీవ్ యువర్ డ్రీమ్స్. ఓకే, వాట్ ఈస్ ది ఆన్సర్? హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ యునెస్కో? ఖలీద్ ఇల్, ఏ కంట్రీ? E stands for Egypt. ఓకే, సో యునెస్కో డైరెక్టర్ జనరల్ పేరు గుర్తుంటుంది గ్యారంటీగా, గుర్తు లేకపోతే నెయిల్ పాలిష్ అనామిల్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్, ఈయన ఎవరి ప్లేస్లో వచ్చారు? ఆడ్రీ అజౌలే. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ప్యారిస్. ఓకే, ప్యారిస్. So new Director General Khalid El Enani, Egypt, elected by UNESCO's Executive Board for tenure of 4 years. Replaced Audrey Azoulay of France. Okay. Yes, what is the answer? Sebastian Lecornu. French President Emmanuel Macron reappoints Sebastian Lecornu as Prime Minister of France. Who has been appointed as new Archbishop? Sarah Mulally. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫిమేల్ అపాయింట్మెంట్ కాబట్టి క్రూషియల్, ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఉమెన్ ఇన్ హిస్టరీ. యూకే నేమ్స్ సారా ములాలి యాజ్ ఫస్ట్ ఫిమేల్ ఆర్చ్ బిషాప్ టు లీడ్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్. సో ఇక్కడ ఫస్ట్ చర్చ్ ఆఫ్ అని అడగచ్చు, ఫస్ట్ ఫిమేల్. She has been appointed as Archbishop of Canterbury, the first woman to hold the role in. కొన్ని ఎస్బీఐ దాంట్లో మనం నేర్చుకోవాల్సింది కొన్ని రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అడిగాడు, ముఖ్యంగా ఫిగర్స్ కానీ డేటా ఉన్నది కానీ అడుగుతాడు. అండ్ షీ బికమ్స్, ఓకే, ఇదొక పాయింట్ ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి
new Archbishop of Canterbury, the first woman in the history to hold this position. So UK named Sarah Mullally as first female Archbishop. So ఇక్కడ మీకు 106th అని గుర్తుపెట్టుకోండి. In the 1400 year history అనేసి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, రైట్? DCCBకి ఇంపార్టెంట్ అవ్వచ్చు, ఓకేనా? రైట్, IBPSకి వీటికి అడగారు. DCCB పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. Who has been appointed as in charge CEO of Telangana State Waqf Board? Muhammad Asadullah. Okay, Muhammad Asadullah, right? So the Telangana government appointed Muhammad Asadullah as in charge CEO of Telangana State Waqf Government. So ఇప్పుడు recentగా in order to monitor Waqf properties, Kiran Rijiju launched which portal? Umeed portal. Hope you remember this, right? Umeed portal was launched to monitor the Waqf assets, Waqf properties or Waqf assets, right? So Umeed, right? Who has been announced as FICCI president elect? Okay, Harshvardhan Agarwala lekapothe ganaka Rakesha. Okay, Anant Goenka, right? FICCI announced Anant Goenka as the president elect for 2025-2026. Mr. Goenka is currently the senior vice president. He will replace whom? So FICCI అనేది మన దాంట్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ FICCI చూసుకోండి. FICCI announced Anant Goenka as new president elect for 2025-2026. Okay. RBI has approved reappointment of CS Rajan as part-time chairman of which bank? HDFC, Axis, Kotak Mahindra. Which bank? ఆయన టెన్యూర్ ఎక్కడ దాకా ఉంటుంది? టెన్యూర్ అప్ టు 3 years కాదు కదా, 25 జాన్ నుంచి స్టార్ట్ అవుతుంది, 26 27కి అక్టోబర్కి ఎండ్ అవుతుంది, జాన్ నుంచి స్టార్ట్ అవుతుంది, 3 years కాదు, 27 అక్టోబర్ వరకు ఉండొచ్చు నాకు తెలుసు. సో ఆన్సర్ వచ్చేసరికి కోటక్ మహీంద్రా. సో ఇక్కడ చూడండి, RBI reappointed Mr. CS Rajan as part-time chairman of Kotak Mahindra Bank. ఇక్కడ కాపండి, ఇక్కడ చూడండి, సిఎస్ రాజన్, ఓకే, పార్ట్ టైమ్ చైర్మన్ ఆఫ్ కోటక్ మహీంద్రా బ్యాంక్. అండ్ ఇది ఇక్కడ మీకు రీప్లేస్ అనే క్వశ్చన్ రాదు. ఎందుకు అనంటే ఆల్రెడీ వారు సర్వ్ చేస్తున్నారు, వారికి టెన్యూర్ ఎక్స్టెండ్ చేసినట్టు అనుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ మళ్ళీ ఆయనకే ఆ పోస్ట్ ఇచ్చారు, రైట్? RBI has approved reappointment of CS Rajan as part-time chairman of Kotak Mahindra Bank. Okay, right. What a days. కోడ్ ఇచ్చా, రోజు స్నానం చేసి అందంగా ఉంటారని చెప్పి. సుందర్ the book Water Days, author Sundar Sarukai, published by Prankubar Books. Okay na? Who is the editor of Penguin Book of Poems on the Indian City? Bilal Moin. So the editor of Penguin Book of Poems on the Indian City. So ఇక్కడ చూడండి, books and authors లో the Penguin Book of Poems on the Indian City, right? సో ఇక్కడ చూసుకోండి, సిటీస్ సంబంధించింది బిలాల్ మోయిన్. ఆన్సర్ వెరీ ఈజీ, బేస్డ్ ఆన్ ఇందిరా గాంధీ. హరిందానే. మీకు కోడ్ ఏం చెప్పా? ఎవరైనా పోతే హరి అంటారా? దే విల్ షూట్ యూ మ్యాన్. చనిపోయినప్పుడు ఏమంటారు? హరి అని అంటారు. పోవడానికి ముందు నారాయణ అనుకుంటే పుణ్యం వస్తా అంటారు. ఇవన్నీ సనాతన వారు మీకు తెలియాలి. ఇవన్నీ మీకేమో ఇంట్లో కంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఉంటారు. ఇవన్నీ ఏం తెలుస్తాయి మీకు? సో దే విల్ షూట్ యూ అంటే పోగానే హరి అంటారు, పోవడానికి ముందుకున్న వాళ్ళు నారాయణ అంటే కనుక పుణ్యం వస్తుంది అంటారు. ఓకే, సో అది అలాంటివి తెలిస్తే ఇలాంటివి గుర్తుంటాయి. దే విల్ షూట్ యూ మ్యామ్. ఎవరు రాశారు బుక్ ఇది? హరీందర్ బవేజా, రైట్? సో షీ ఈజ్ అ రిసిపియంట్ ఆఫ్ రామ్నాథ్ గోయంకా అవార్డ్, ప్రభాదత్ అవార్డ్. బుక్ ఈజ్ పబ్లిష్డ్ బై రోలీ బుక్స్. ఓకేనా, క్లియర్? Jilly Copper, who recently passed away, associated with which field? Jilly Copper. Sports కాదు. పొలిటీషియన్ అయితే మనం ఎప్పుడు పోస్ట్ ఏం చేయాల. మోస్ట్లీ బుక్సే ఉంటాయి, లిటరేచరే ఉంటాయి మనోడిది. Jilly Copper, British author. Okay, so Jilly Copper, known for her best-selling risk novels. ఓకే, రిస్కీ ఏంటి ప్రొనౌన్సియేషన్ అనేది ఫ్రెంచ్ది?
ఏదో రస్కో రిస్కో. నోవెల్స్ ఇంక్లూడింగ్ రైవల్స్ అండ్ రైడర్స్. మైన్ ఈజ్ అమెరికన్ ఇంగ్లీష్, యువర్స్ ఇస్ బ్రిటిష్ ఇంగ్లీష్. సో అది డిఫరెన్స్ వస్తుంది. హ్యాస్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 88. హర్ ఫస్ట్ బుక్ హౌ టు స్టే మ్యారీడ్. అందుకే నెల బతికారు. ఓకే. సో జిల్లీ కాపర్ ఆథర్, బుక్ నేమ్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అంతే. రైట్. క్వీన్ మదర్, ఆన్సర్ ఈజీ. చెప్పండి. మదర్ ఆఫ్ ద నేషన్ రీసెంట్గా చనిపోయారు. ఎందుకంటే 1 year పాటు వాళ్ళు అక్కడ సంతాపాన్ని చేస్తున్నారు. ఆల్మోస్ట్ అక్కడ రూల్ కూడా పెట్టారు, 1 year పాటు సంతాపం చేయడంతో పాటు, సంతాపం తెలుసు కదా మార్నింగ్, ఓకే, దాంతోపాటు అంటే ఒక సాడ్ అనమాట, లైక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని, ఓకే, అలాంటివి పెట్టుకుని వాళ్ళు అక్కడ చేస్తారు. ఎందుకంటే క్వీన్ మదర్ కదా కాబట్టి. ఇది హర్ బర్త్డే August 12 వాస్ నేషనలీ సెలబ్రేట్ యాజ్ మదర్స్ డే, రిఫ్లెక్టింగ్ హర్ ఎండ్యూరింగ్ ఇమేజ్ యాజ్ ద మదర్ ఆఫ్ ద నేషన్. ఓకే, ఎలాగైతే గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఉన్నారో మనకి, అలా అనమాట మదర్ ఆఫ్ ద నేషన్, వాళ్ళ గౌరవం ఎలా. ఓకే, రైట్. సో సిరికిట్ థాయిలాండ్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. రవి నాయక్ హూ రీసెంట్లీ పాస్డ్ అవే వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్? ఫార్మర్ చీఫ్ మినిస్టర్తో పాటు నేను అగ్రికల్చర్గా కూడా చేశారు. రిక్రియేషన్కి వెళ్ళే ప్లేస్ అదే కదా, రవి నాయక్. ఓకే, గోవాని ఎట్లా మర్చిపోవద్దు మీకు ఆన్సర్ని అసలు ఒకసారి చదివంటే గుర్తుపెట్టేసుకోవాలి ఇట్లా. గోవా అగ్రికల్చర్ అండ్ ex-CM Ravi Naik passed away due to cardiac arrest. Which state tourism department was honored with global tourism? Right. Okay, awarded for exemplary initiatives in promoting sustainable tourism, preserving heritage and enhancing cultural experience. Which state secured the highest number of student nominations for the Inspire Award? Easy. Ayodhya. Okay. Uttar Pradesh tops Inspire Award Manank nominations. Uttar Pradesh achieved the highest number of student nominations in India. So first ikkada scheme undi ikkada manaki. What is the name of the scheme? Inspire Award Manank. Million Minds Augmenting నేషన్ ఆస్పిరేషన్ అండ్ నాలెడ్జ్. ఫుల్ ఫామ్ చూసుకోండి ఫస్ట్. డిపార్ట్మెంట్ ఎవరు అంటే S&T. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎంకరేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఏమంటారు అంటే మనకి క్యూరియాసిటీ కానీ డెవలప్మెంట్ కానీ స్టూడెంట్స్లో ఇవ్వడానికి దీన్ని మనకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఓకేనా, క్లియర్? రైట్. సో వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ హియర్, విచ్ స్టేట్ గాట్ హైయెస్ట్ నామినేషన్స్, దెన్ ఫుల్ ఫామ్ కన్సర్న్ డిపార్ట్మెంట్. ఎందుకంటే OICL కనుకుంటా వన్ నేషన్ వన్ ప్రోడక్ట్ అడిగినప్పుడు మినిస్ట్రీ ఏది అని అడిగాడు, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్. సో అలాంటి ఎగ్జామ్స్ మనకు చూసుకోవచ్చు. హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద 2025? ఎస్, ఓకే, అలెగ్జాండర్ స్మిత్. ఓకేనా, ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ మ్యాథ్స్. మ్యాథ్స్కి నోబెల్ ప్రైజ్ లేదు, అందుకే నేను మ్యాథ్స్ నేర్చుకోలేదు. నోబెల్ ప్రైజ్ లేని అందుకనేసి మ్యాథ్స్కి ఎందుకు లేదో కూడా జస్టిఫై చేస్తాను. మ్యాథ్స్ ఎలాగైనా ప్రూవ్ చేయొచ్చు, ఇలాగే చేయాలి అనేది ఏం లేదని. సో మ్యాథ్స్ యూ కెన్ ఫైండ్ డిఫరెంట్ వేస్. ఇది హ్యాంగ్ అయింది. ఓకే, రైట్, క్లియర్ కదా? షాక్ అయ్యారా? మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకురావాలి. ఓకే, సో మ్యాథ్స్ ఎలాగైనా ప్రూవ్ చేయొచ్చు కాబట్టి నోబెల్ ప్రైజ్ అనేది మనకి తీసుకోవచ్చు. నోబెల్ ప్రైజ్ గుర్తుంది కదా మనకి, ఎవరెవరు ఏ సబ్జెక్ట్ తీసుకొచ్చారో? రైట్. ఓకే, పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? పీస్ అంటే కరోనా, ప్రశాంతంగా ఉన్నాం కరోనా టైంలో. ఓకే, లిటరేచర్ అంటే లేజీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. బుక్ ఓపెన్ చేసి ఎన్నొద్దు, లేజీ ఉంటే చాలు మనకి. డిస్క్రిప్టివ్ కాదు కదా నాన్న, మంది ఆబ్జెక్టివ్ కదా, అందులో ఉన్నదాన్ని మనం ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఓకే, ఇన్స్పైర్ అవార్డ్స్. ఓకే, రామానుజం ప్రైజ్, అలెగ్జాండర్ స్మిత్ 2025, శాస్త్ర రామానుజం ప్రైజ్. బ్రేకింగ్ త్రూ కాంట్రిబ్యూషన్స్. మన క్వాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. నెంబర్ సిరీస్ అనుకోండి కాసేపు, కాంబినేషన్స్ అండ్ పర్ముటేషన్స్, అనాలిటికల్ నెంబర్ థియరీ, ప్రాబబిలిటీ. ఓకే, క్యాష్ ప్రైజ్ చూసుకో. రైట్, సరిపోతుంది. ఓకే, చెప్పండి. ఒకసారి గొడవపడద్దు. చెప్తా సామరస్యంగా పరిష్కరించుకుందాం. ABCD అది చెప్పండి చాలు. ఓకే,
సో మనకు చెప్పాను కదా ఆల్రెడీ, మెడిసిన్లో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? వైద్యో నారాయణో హరి, డాక్టర్ దైవంతో సమానం, దేవత దేవుడు శివోన్. ఓకేనా? సో అది అలా గుర్తుపెట్టుకోండి, ఇంకా మర్చిపోకూడదు. సో జేమ్స్, ఆలీసన్, అలీ డాటర్ వీళ్ళు ఎవరికి ఇవ్వలేదు. సో మన గురించే దైవ సమరూపులైనటువంటి వీళ్ళకి ఇచ్చారు అని. షిమోన్ అనేది గుర్తురాలేదు కాబట్టి అది ఎలాగోలా గుర్తుపెట్టుకోండి, షీమానో. హీమ్యాన్ ఉంటాడు కాబట్టి షీమ్యాన్ కూడా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, మేరీ, రామ్ అండ్ యుఎస్ అండ్ జపనీస్ సైంటిస్ట్ won 2025 నోబెల్ ప్రైజ్ ఫర్ బ్రేక్ త్రూ ఇన్ ఇమ్యూనల్ టాలరెన్స్. ఎప్పుడైతే మన పూర్తిగా హెల్త్ పాడైపోతుందో, ఇమ్యూనిటీ డిస్టర్బ్ అవుతుంది, అప్పుడే దేవుడికి దండం పెట్టుకుంటాం. అలా గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకున్నావు అన్నది కాదు, ఎగ్జామ్లో మార్క్ వచ్చిందా లేదా, రేపు ఇంటర్వ్యూలో నీకు అడగడు 40లో వచ్చాయా 30 వచ్చాయని, గుర్తుపెట్టుకున్నావా లేదా అంతే. 2 కరెక్ట్ పెట్టాను కదా సార్, హాఫ్ మార్క్ ఏమంటే వేస్తాడా? అయ్యాడు కదా మరి. సో మేరీ, రామ్ అండ్ షిమోన్ సకాగుచి. సో ఇమ్యూన్ టాలరెన్స్కి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకి మ్యాక్సిమం ఏంటంటే బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇన్ని రోజులుగా లాస్ట్ 4-5 ఇయర్స్గా నేను చూస్తుంది పర్సన్స్ నేమ్స్ అడిగాడు. వాళ్ళ బ్రేక్ త్రూ ఎప్పుడూ అడగలేదు, బట్ ఓన్లీ సివిల్స్లో మాత్రమే క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ మనకి మేబీ ఫర్ ఏ చేంజ్ ఇవ్వచ్చేమో, ఒకసారి ఒక లుక్ వేయండి ఇక్కడ. ఓకే, ఫిజిక్స్ నెంబర్ చెప్పండి. సో క్రికెట్ చూసేటోళ్ళకి బాగా తెలుస్తుంది. ఒకడు ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ మైకెల్ క్లార్క్, డెమియన్ మార్టిన్ అని చెప్పి ఇంకొక బ్యాట్స్మెన్ కూడా ఉండేవాడు అప్పట్లో. ఓకే, మార్టిన్. వీళ్ళు చాలు మనకి క్రికెట్ వచ్చిన వాళ్ళకి. వరస్ట్ కేసులో మీకు ఆల్బర్ట్ ఐన్స్టీన్, నీల్ బోర్ ఇవన్నీ కూడా అయ్యే పనులు కావు. ఓకే, పక్కన పెట్టండి. హిగ్స్ బోసన్ పార్టికల్స్ కానీ ఇవన్నీ కూడా అవ్వవు. ఫేమన్, మురే వీళ్ళందరూ ఎప్పుడో ఇందిరాగాంధీ గారి కంటే ముందు బ్యాచ్ వాళ్ళంతా కూడా, కాబట్టి ఉండదు. మనకు తెలిసిందల్లా సరే, ఆప్షన్స్ ఎట్లున్నా కూడా ఆన్సర్ మనకు వచ్చిందే పెట్టాలి. కాబట్టి మైకెల్ క్లార్క్, మార్టిన్స్, అంతే, ఫిక్స్ అయిపోండి. ఓకే రైట్. సో మైకెల్ క్లార్క్, మార్టిన్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ క్వాంటమ్ మెకానికల్ టనలింగ్. మెడిసిన్లో దేనికి ఇచ్చారు? ఇమ్యూన్ టాలరెన్స్. దీనికి వచ్చేసరికి క్వాంటమ్ మెకానిక్స్. లిటరేచర్ బుక్ ఓపెన్ చేస్తే నిద్ర వస్తుంది జీవితం. ఓకే, లేజీ, ఓకే, బద్ధకంగా ఉంటుంది. నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ గోస్ టు హంగేరియన్ ఆథర్ లాజ్లో క్రాస్. వద్దులే మనకి, ఓకే, క్రాస్ వద్దు కానీ లాజ్లో. లేజీ, బుక్ ఓపెన్ చేస్తే నిద్ర వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనకున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇది, నైట్ 12 అయినా రాని నిద్ర, పగలపూట బుక్ ఓపెన్ చేయగా నిద్ర వస్తుంది. ఫస్ట్ కళ్ళు మండుతాయి, సెకండ్ ఆవలింతలు వస్తాయి, తర్వాత కళ్ళు అంటుకుంటాయి, 3 తర్వాత ఏమవుతుందో మనకు కూడా తెలియదు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బుక్స్. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ సోషల్ సెక్యూరిటీ అవార్డ్ మందే. ఐబిపిఎస్ నుంచి ఇప్పటి వరకు ఎస్బీఐ వరకు మనం అబ్జర్వ్ చేసింది ఏంటి? మన అబ్జర్వేషన్స్లో ఇండియాలో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ కంపల్సరీ క్వశ్చన్ అడుగుతున్నాడు. మీరు చూడండి, నిన్న కూడా మనకి సెట్ 2లో పడ్డాయి, సెట్ 1లో కూడా పడ్డాయి. ఈవెన్ ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వెన్యూ అడిగాడు, పడింది మనకి. ఎందుకంటే ఇండియాలో జరుగుతున్నటువంటి వెన్యూస్, ఏదైనా ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇండియా హోస్ట్ వస్తుంది అంటే ఇంపార్టెంట్. సో అందుకే మీకు నిన్న ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ కూడా మీకు చెప్పాను, డిసెంబర్ మంత్ ఫ్యూచర్ కరెంట్ అఫైర్సే, కానీ వస్తే మనకి ఇబ్బంది పడకూడదు అని. థీమ్ కూడా చెప్పాను, ఏం గుర్తొద్దు, రీస్టోరింగ్ బ్యాలెన్స్, అది ఉంటుంది, గుర్తుందా? ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్. ఓకే రైట్. సో వాట్ ఈస్ ది ఆన్సర్? ఇండియా. ఏం లేదు, మనకి పెన్షన్స్ ఇవన్నీ కూడా కవర్ అయ్యాయి అని చెప్పేసి సిస్టమ్ బాగా కవర్ అయిందని ఇచ్చారు మనకి. ఇండియా విన్స్ గ్లోబల్ సోషల్ సెక్యూరిటీ అవార్డ్. ఎవరు ఇచ్చారు ఇది మనకి? ఇది ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్. సో ప్రెసెంటెడ్ బై ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్. నెక్స్ట్ వరల్డ్ సోషల్ సెక్యూరిటీ ఫోరం, కౌలాలంపూర్, మలేషియా. ఓకేనా, ఇక్కడ వీటిని ఇచ్చారు. సో మనకి 3 పాయింట్స్ కూడా బిట్స్ ఇక్కడ మనకి. విన్నర్, అవార్డెడ్ బై హూమ్, దెన్ అలాగే మనకి వెన్యూ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, కౌలాలంపూర్ రీసెంట్గా న్యూస్లో ఎక్కడ చూసారా మీరు? యా, ఉత్తరప్రదేశ్, గుడ్, కార్పెట్ సిటీ. క్వశ్చన్ నెంబర్ 2, ఇక్కడ కజకస్తాన్ ఆస్థానాలను మసీద్కి పంపించారు. ఓకే, సో దీంట్లో ఇది కరెక్ట్గా చెప్పారు, బాదోహి, కార్పెట్ సిటీ. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే క్లాస్ విన్న వాళ్ళకి చెప్తాను. మనకి ఉత్తరప్రదేశ్లో ఒక సిటీ ఉంది, ఆ సిటీ పేరు ఇది. సో ఇక్కడ కార్పెట్స్ చాలా ఫేమస్. రీసెంట్గా ఇక్కడ తయారైన హ్యాండ్మేడ్ కార్పెట్ వరల్డ్లోనే లార్జెస్ట్. ఇది
కజకస్తాన్లోని ఒక మసీదుకి తీసుకెళ్లారు. ఓకే, ఇది బిట్ ఇక్కడ మనకి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే దీని పేరు ఇంపార్టెంట్. సో ఓవరాల్గా కల్చర్, స్టేట్ న్యూస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మల్టిపుల్ కాంబినేషన్లో ఉన్న బిట్ కాబట్టి ఫస్ట్ దీంట్లో ఏం అడుగుతారని చూద్దాం. ఒకవేళ స్టాటిక్ దాంట్లోకి వెళ్ళిపోవాలి అనుకుంటే కార్పెట్ సిటీ అడుగుతాడు, అక్కడ క్లోజ్ అయిపోతుంది. అది 99% స్టూడెంట్ కమ్యూనిటీస్ వన్ లైన్ చదువుకున్నాడు కూడా చెప్పగలుగుతాడు, దానికి పెద్దగా ప్రిపరేషన్ అక్కర్లేదు. అయితే రీసెంట్గా ఇది నేమ్ మనం న్యూస్లో చూసాం, ఇది ఏంటి అని అడుగుతాడు. ఆప్షన్లో స్నేక్ స్పీసీస్, ఆ స్పీసీస్, ఈ స్పీసీస్ అంటారు. యాజ్ యూజువల్గా మన బ్రెయిన్ మనం ఫస్ట్ టైం తెలియదు ఏదైనా విన్నా యానిమల్ స్పీసీస్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి జన్నతుల్ ఫిర్దౌస్. సో ఇస్లాంలో మసీద్ వాళ్ళకి ఒక పీస్, జన్నత్ అంటే మామూలుగా స్వర్గం. ఓకే, సో వాళ్ళకి అది చాలా స్పిరిచువల్ ప్లేస్ కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి, జన్నత్ ఫిర్దౌస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక స్టాటిక్ జీకేలోకి వెళ్తే కనుక గ్రాండ్ మాస్క్ ఇన్ నూర్ సుల్తాన్ ఎక్కడుంది అని అడుగుతాడు, కజకస్తాన్. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. రైట్, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీ కెన్ ఫ్రేమ్ అని. ఓకే, రైట్. విచ్ స్టేట్ వాజ్ అవార్డెడ్ ద బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్? పిఎంజే. దేనికి సంబంధించిన స్కీమ్ ఇది? హెల్త్కి సంబంధించి. విచ్ స్టేట్ రీసెంట్లీ? ఛత్తీస్గఢ్. ఓకే, ఛత్తీస్గఢ్ నేను దేనికి వచ్చింది న్యూస్లో మనకి? చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ. ఎన్ని విలేజెస్? 75 విలేజెస్. ఓకే, ఎన్హెచ్ఏ కాన్క్లేవ్ 2025 ఎక్కడ జరిగింది? విచ్ స్టేట్ వాజ్ అవార్డెడ్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్? ఓకే, సో పిఎంజే రిలేటెడ్ టు హెల్త్, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ యోజన తీసుకోవచ్చు. ద గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగున్గ్వా ఎవరికి ఇచ్చారు? ట్రంప్. రీసెంట్గా ఫస్ట్ లేడీ ఆఫ్ యుఎస్కి ప్యాట్రియట్ అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు ఏ ఏజెన్సీ ఇచ్చింది? అంతకుముందు ఆ అవార్డు నేను తీసుకున్నాడు ట్రంప్. ఇప్పుడు ఫస్ట్ లేడీ అంటే ఆయన వైఫ్కి ఇచ్చారు. ఫస్ట్ లేడీ అంటే ఆయన వైఫ్ అవుతారు. ఓకే, ఇప్పుడు మనకి స్టేట్ గవర్నర్ మేల్ అనుకోండి, ఆయన వైఫ్ మనకి ఫస్ట్ లేడీ అవుతారు. అదే స్టేట్ గవర్నర్, ఇండియాకి ఫస్ట్ సిటిజన్ ప్రెసిడెంట్, స్టేట్కి వచ్చరికి ఫస్ట్ సిటిజన్ గవర్నర్, సిటీకి ఫస్ట్ సిటిజన్ వచ్చి మేయర్. ఓకే, ఇలా మనకి ప్రోటోకాల్ ఉంటుంది, హైరార్కీ ప్రోటోకాల్స్ ఉంటాయి. వాళ్ళ స్పౌజ్ మనకి ఫస్ట్ లేడీగా ప్రిఫర్ చేస్తారు, యాక్చువల్లీ ఫస్ట్ లేడీ అని అంటారు. ఓకే, సో మన దగ్గర అది ప్రాక్టీస్ చేయకపోయినా కూడా జనరల్గా వర్డ్ యూజ్ చేస్తారు మనకి. ఓకే, అలాగా. సో ఇక్కడ ఫాక్స్ కంపెనీ మనకి మెలినా ట్రంప్కి ప్యాట్రియట్ అవార్డు ఇచ్చింది. ఓకేనా, పేట్రియట్ అవార్డు. ఓకే, అంతకుముందు సేమ్ అవార్డు మనకి ఈయనకి ఇచ్చారు. సో డ్యూరింగ్ ద స్టేట్ విజిట్ ఆఫ్ సౌత్ కొరియా, ప్రెసిడెంట్ లీ మ్యాంగ్ ప్రెజెంటెడ్ ట్రంప్ విత్ ద గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగున్గ్వా అవార్డ్. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, జూలై మంత్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 5 కంట్రీస్కి తిరిగారు. మనకి ఆ మ్యాజ్ ఫాలోయింగ్ ఇచ్చి ఈ వర్డ్ యాడ్ చేయొచ్చు. గ్రాండ్ ఆర్డర్ అని కనపడంగానే మోడీకి వెళ్ళిపోకండి. మనకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ నేను చెప్తాను, ఎందుకంటే మోడీకి అవార్డులు వస్తాయి కాబట్టి వెళ్ళిపోకండి. ఇదేంటో చూడండి, ఎందుకంటే ఆయనకి ఇచ్చిన అవార్డ్స్లో కూడా గ్రాండ్ ఆర్డర్ అని, కీ సిటీ అర్జెంటీనా ఇవ్వడం కానీ ఉన్నాయి మనకి. సో అర్జెంటీనా తర్వాత మనకి బ్రెజిల్ తిరిగారు, ఘనా తిరిగారు, ట్రినిడాడ్ అండ్ టొబాగో తిరిగారు, అండ్ లాస్ట్లీ నమీబియా తిరిగారు. సో కాబట్టి అక్కడ అవి కూడా ఆయనకు అవార్డ్స్ ఇచ్చాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫుల్ డీటెయిల్ చూడండి. అండ్ ఇది క్వశ్చన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బీయింగ్ ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అని అడగచ్చు. సో ఇప్పుడు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంపే కాబట్టి ఓకే చెల్తా, నాట్ ఏ ప్రాబ్లం. అలాంటివి అడగకపోయినా కూడా గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగున్గ్వా ఏ కంట్రీ ఇచ్చారు, అలాగే మనకి నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది అవార్డ్ నేమ్ విన్నర్. ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన. ఓకే, చాలా కాన్ఫిడెంట్గా ఉత్తరప్రదేశ్ కన్నా. ఓకే, సిమిలర్లీ తెలంగాణ గవర్నమెంట్ కూడా లాంచ్ చేసింది దేవస్థానాలకి, కాకపోతే అది ఫిజికలీ ఛాలెంజ్డ్ సీనియర్ సిటిజన్స్ కోసం లాంచ్ చేసింది. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ ఎలక్ట్రిక్ ట్రక్ బ్యాటరీ స్వాపింగ్ కమ్ ఛార్జింగ్ స్టేషన్? పేరు? సిటీ. సో ఇక్కడ యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఇనాగ్రేటెడ్ ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రక్ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్. ఇది రీసెంట్గా 2 years బ్యాక్ 3 years బ్యాక్ న్యూస్లో ఉంది. ఎందుకుంది అంటే, ఇనిషియల్గా అక్కడ ఉత్తరప్రదేశ్లో వాస్ట్ గోల్డ్ రిజర్వ్స్ దొరికాయి అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో. సో అక్కడ మన మీడియా వాళ్ళకి ఎలాగ కుతూహలం ఎక్కువ, ఆగదు, వాళ్ళు వెళ్ళారు.
చెప్పండి మీకు మీ ఫీలింగ్ ఎలా ఉందంటే వీడికేం వస్తుంది, వీడికి ఏం రాదు, ఆడేదో అడగాలి, వీడేదో చెప్పాలి. మీ ఫీలింగ్ ఎలా ఉందంటే మా తాత చిన్నప్పుడే చెప్పాడు, మా ఊరు పేరులోనే బంగారం ఉంది, సోనా. सो हमको ये पता है, हमें हमारे पास कब से हमारा दादाजी बोलता था हमारे गांव में बहुत सारा सोना मिलेगा, इसलिए हमारा गांव का नाम సోనాపట్ था, उसको సోనిపట్ बोल के बना दिया అని చెప్పి ఆడు దొరికిందా ఛాన్స్గా ఇచ్చాడు. తర్వాత అదంతా ఏం దొరకలేదు, జస్ట్ అంతా కూడా స్టోరీ అని చెప్పి చెప్పారు. ఓకే, తాత డిసప్పాయింటెడ్ అనమాట. రైట్, ఓకే, సోనిపట్ ఇది దీని బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మనకి బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్, ఎలక్ట్రిక్ ట్రక్కి సంబంధించి లైక్ బ్యాటరీస్ పెట్టి బ్యాటరీస్ తీసుకోవడం అనమాట. ఓకే, కంపెనీ పేరు కూడా చూసుకోండి, డెవలప్డ్ బై ఎనర్జీ ఇన్ మోషన్. ఓకే, సిఎం ఫ్లైట్ ముందు ఏ స్టేట్ లాంచ్ చేసింది చెప్పండి? అస్సాం. గుడ్, నెక్స్ట్ ఆన్సర్. ఆబ్జెక్టివ్ ఏంటి దీనికి? అరే మన దగ్గర అది కరెక్ట్. సో ఏంటి అసలు స్కీమ్? సిఎం ఫ్లైట్ అంటే ఏంటంటే సీఎం వాళ్ళందరూ జపాన్ ఒకటి వన్ ఆఫ్ ద కంట్రీ, నాట్ ఓన్లీ ఆ కంట్రీ న్యూస్లో ఉండడం వల్ల మనకు అది స్కీమ్ న్యూస్లోకి వచ్చింది. సే అస్సాం అనుకోండి, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతుంది, ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువగా ఉంది. సో ఏం చేశారంటే స్టేట్ సీఎం వీళ్ళకి ఎలాగో నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే వీళ్ళు మళ్ళీ రివోల్ట్ అవుతారని చెప్పి ఓ పని చేద్దాం, మన దగ్గర ఉన్న హ్యూమన్ సోర్స్ని జస్ట్ వాట్ ఎవర్ ద హ్యూమన్ సోర్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ కంట్రీ, లెట్స్ ట్రైన్ దెమ్ అండ్ విల్ సైన్ MOU with the other countries. Imagine you people are from Assam, so we will be trained in Japanese or any other language. సో మీకు అక్కడ ఆ కంట్రీకి పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ జాబ్ చేసుకుని మీ శాలరీస్ మీరు తెచ్చుకుంటారు. అక్కడ స్కిల్ కావాలి, హ్యూమన్ పవర్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి. సో ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారనమాట. సో దిస్ ఈజ్ సిఎం ఫ్లైట్. సో అస్సాం లాంచ్ చేసింది. సో యూత్కి ఇలా ట్రైన్ చేసి పంపిస్తారు. సో చూడండి, ఫస్ట్ అస్సాం సిఎం లాంచ్ సిఎం ఫ్లైట్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్? ఫారెన్ లాంగ్వేజెస్ ఇనిషియేటివ్ ఫర్ గ్లోబల్ హ్యూమన్ టాలెంట్, aimed at equipping Assam's youth with foreign language proficiency and workplace readiness skills to enhance employability in the global sector. So generally global sector, that means any country, if any country interested in Assam, okay, their human resources, they can come and sign. But recently జపాన్ ముందుకు వచ్చింది, 30,000 ప్యాకేజ్ వాళ్ళకి తీసుకుందనమాట. ఓకేనా, ఇనిషియల్గా అమౌంట్ ఇద్దామనేసి. రైట్, క్లియర్ కదా? రైట్, సో సిఎం ఫ్లైట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన క్వశ్చన్ మ్యాక్సిమం అడిగితే డీప్గా వెళ్ళడు. ఇఫ్ యూ నో ద ఫుల్ ఫామ్ ఆటోమేటికల్ యూ కెన్ కన్స్ట్రక్ట్ ది ఆన్సర్. రైట్, క్లియర్? ప్రైమ్ మినిస్టర్ పేరు వెరీ ఇంపార్టెంట్. విచ్ సిటీ ఇన్ రాజస్థాన్స్ ఫస్ట్ నమో బయోడైవర్సిటీ పార్క్ లొకేటెడ్? ఓకే, ఇంకా ఎనీ అదర్స్? ఇంకా ఆర్ పింక్ సిటీ అని దేని అంటారు? సిటీ ఆఫ్ లేక్స్. ఆన్సర్ అల్వార్. ఆన్సర్ అల్వార్. ఓకేనా? రైట్, రాజస్థాన్స్ ఫస్ట్ సచ్ ఇనిషియేటివ్. రీజన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ పేరు ఇచ్చారు, నరేంద్ర మోడీ గారి పేరు. నమో అంటే అదే అనమాట పేరు. ఓకే, అంతే, అది నమో అంటే ఇలా కూడా వస్తుంది, ఆయన పేరు కూడా మ్యాచ్ అవుతుంది. మనం 2 letters పట్టుకుంటాం కదా, ఆ టైప్లో పెట్టారు. ఈజ్ వెరీ గుడ్ ఇన్ క్రియేటింగ్ షార్ట్ కట్స్. అంటే ఆయన కాదు, ఆయన టీం అనమాట. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, బేటీ బచావ్ బేటీ పడావ్, పిఎం బీజేపీ అంటే ప్రధానమంత్రి బీజేపీయే, బట్ భారతీయ జన ఔషధి పరియోజన, జనరిక్ మెడిసిన్ వండర్ఫుల్ క్రియేట్ చేస్తారు అసలు. ద నేషన్ వైడ్ ఆప్కి పూంజీ ఆప్కే అత్తర్. ఓకే, ఫ్రమ్ విచ్ హూ ఇనాగ్రేటెడ్? ఓకే, సో ఇది మనకి అన్క్లెయిమ్డ్ ఫండ్ సంబంధించి. ఇది ఏది మనకి గుజరాత్ స్టేట్ లాంచ్ చేసింది కాదు, ముందు స్కీమ్ అర్థం చేసుకోండి ఫస్ట్. ఇది ఫర్ ఆల్ గిఫ్ట్ సిటీ నుంచి లాంచ్ చేశారు. ఓకే, సో ఆప్కి పూంజీ ఆప్కి అధికార్, యువర్ క్యాపిటల్ మీదే అనేసి, అంటే నీ రైట్ అనేసి. ఓకే, సో నిర్మలా సీతారామన్ గారు గుజరాత్ నుంచి స్టార్ట్ చేశారు, అది ఇనాగ్రేట్ చేశారు. సో మా అన్క్లెయిమ్ డిపాజిట్స్ని దీన్ని వెనక్కి తీసుకోవడానికి यूएन फिनांस मिनिस्टर निर्मला सीतारामन जी launched nationwide आपकी पूंजी आपका अधिकार campaign in Gujarat to ensure people can easily locate, recover. Okay na? Right. In which state is India's first cooperative based compressed gas and spray dryer potash? Cooperative మనకి పాలసీ కూడా కవర్ చేసాం. మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డే కవర్ చేసిన దాంట్లో, ఇన్స్టాలో రీల్స్ చేసిన దాంట్లో 2 పడ్డాయి క్వశ్చన్స్. మీరు ఇన్స్టాలో ఏఐ వాయిస్ తోటి, అదే వాయిస్ నాదే ఏఐ ఇమేజెస్ తోటి చేసిన దాంట్లో షార్ట్స్లో 2 చేసాం.
రెండిట్లో అంటే 3-4 చేసాం. కేసీసీ ఒకటి, ఫస్ట్ చేసింది కోఆపరేటివ్లో అడిగాడు. నాన్ కోఆపరేటివ్ ఎక్స్పాన్షన్ ఎక్కడెక్కడ ఉంది అనేసి, డైరీ, ఫిషరింగ్, కోఆపరేటివ్, నాన్ కోఆపరేటివ్ క్రెడిట్ మీద అడిగాడు క్వశ్చన్. సెట్ 1లో చూసాను నిన్న, అది మనం కవర్ చేసాం. కిసాన్ క్రెడిట్ కార్డు దేనికి అప్లికేబుల్ అవుతుంది అన్నాడు. అది రీసెంట్ క్యాబినెట్ మీటింగ్ మే మంత్ పిఐబిలో కవర్ అండ్ న్యూస్. ఏ న్యూస్ పేపర్లో అది ఇనిషియల్గా పడలేదు, 3-4 డేస్ తర్వాత పడింది. అది మనకి క్యాబినెట్ డిసిషన్. అది క్యాబినెట్ డిసిషన్ ఏం తీసుకుంది, 2 to 5 lakhs ఎక్స్పాన్షన్, నాట్ ఓన్లీ ఫర్ అగ్రికల్చర్ బట్ ఆల్సో ఫర్ ఫిషరీస్ అండ్ అదర్. మనం దాంట్లో కవర్ చేసింది ఫిషరీస్, అగ్రికల్చర్. ఆప్షన్లో ఇచ్చింది ఆల్ ద ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. అది మనకి ఆ రెండు మనకి స్కీమ్స్ కవర్ అయ్యాయి. సో కోఆపరేటివ్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో మిస్ అయిన స్కీమ్ ఏంటంటే ధనధాన్య యోజన. నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను క్వశ్చన్ అడుగుతాడు అనేసి, బాగా కవర్ చేసాం, బట్ అది పడలేదు. నాకు తెలిసి ఇంకా అది మనకి ఆర్ఆర్బీలో మరి పడచ్చు, ఎందుకంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కదా, అందుకనేసి. ఓకే, సో బయోగ్యాస్, కాంప్రెస్డ్ బయోగ్యాస్. సో ఇండియాస్ ఫస్ట్ cooperative run compressed biogas. Cooperatives, Government of India's key strategy, they are giving utmost priority. In 2025, Government of India launched second national cooperative policy. So here, this is related to cooperatives. మనకి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Potash granule project launched at Kopargaon, Maharashtra. కోపర్గావ్ అంటే క్లోజ్ టు షిరిడి ఉంటుంది, షిరిడికి దగ్గరగా ఉంటుంది మనకు, ఔరంగాబాద్ తర్వాత అట్లా వస్తుంది అనుకుంటా. ఓకే, ఇనాగ్రేటెడ్ బై యూనియన్ హోమ్ అండ్ కోఆపరేషన్ మినిస్టర్ అమిత్ షాజీ. రైట్, వాట్ ఇస్ ద ప్రాజెక్ట్ త్రినేత్ర? ఈజీ. ప్రాజెక్ట్ త్రినేత్ర మహారాష్ట్ర పోలీస్ లాంచ్ చేశారు. సారీ, గెస్ చేయండి. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ సైబర్ క్రైమ్. ఓకే, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజింగ్ డ్రోన్స్. ఈ సిస్టమ్ మనకి డి సిస్టమ్ క్లోజ్గా మ్యాచ్ చేస్తే గురుగ్రామ్ ఫస్ట్ క్యూఆర్ బేస్డ్ చలాన్ తీసుకొచ్చారు. డి కాదు ఆన్సర్, ఏ. సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసాం, ఇక్కడ ఫస్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ టైం డిపార్ట్మెంట్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ ఈస్ వెరీ వెరీ యూనిక్. క్రైమ్ జరిగిన ప్యాటర్న్ని బట్టి ఏఐకి అప్లై చేసి నెక్స్ట్ మనకి ఎక్కడ క్రైమ్ జరగబోతుంది అని అసెస్ చేసేది. లైక్ మూవీస్లో చూపిస్తారు కదా, హీరో ఒక్కడికే తెలివితేటలు ఉన్నట్టు మిగతా వాళ్ళందరూ ఎదవాలన్నట్టు చూపిస్తూ ఉంటాడు. ఇది వాడు ఒక డిజైన్ చేద్దాం అనుకున్నాడు, ఫస్ట్ 1 దగ్గర చేశారు కాబట్టి ఇక్కడ అయింది, నెక్స్ట్ నా గెస్ కరెక్ట్ అయితే ఇక్కడే ఉంటుంది అనుకుంటాడు. ఆల్రెడీ ఇక్కడ థీఫ్ వచ్చేసరికి రెక్కీ చేస్తూ ఉంటాడు, ఎస్ మై గెస్ ఈజ్ రైట్ అంటాడు. ప్యూర్లీ స్క్రిప్టెడ్ అనమాట. ఇది కూడా అలాంటిదే. ఇండియాస్ ఫస్ట్ ఏఐ డ్రివెన్ ప్రిడిక్టివ్ పోలీసింగ్ ఇనిషియేటివ్. సో విత్ దిస్ త్రినేత్ర, police department is going to predict future crimes through AI help. Okay, with the support of AI they are going to assess this. So project Trinetra ఏంటి అని అడుగుతారు, AI ప్రిడిక్టివ్ పోలీసింగ్. సో జనరల్గా త్రినేత్ర, త్రిశూల్ ఇవన్నీ కూడా డిఫెన్స్కే వస్తుంది. మీరు డిఫెన్స్ ప్యాటర్న్ని కనుక అబ్జర్వ్ చేస్తే మరి అది బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే డిఫెన్స్ కున్నది తెలియదు, కానీ శివుడి పేర్లు ఎక్కువగా తీసుకుంటారు. త్రిశూలు, త్రినేత్ర, తర్వాత మనకి భైరవ్ బెటాలియన్ కానివ్వండి, ఆపరేషన్ శివ కానివ్వండి, ఎక్కువగా ఆయన చుట్టూవే పేర్లు తిప్పుతున్నారు. భైరవ్ అంటే నథింగ్ బట్ కాలభైరవ స్వామి, కాశీ. సో ఎక్కువగా లార్డ్ శివ నేమ్స్ తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. త్రినేత్ర మహారాష్ట్ర పోలీస్. ఓకే, ప్రాజెక్ట్ త్రినేత్ర లాంచ్డ్ బై అకోలా పోలీస్ ఆఫ్ మహారాష్ట్ర. ఎస్పీ పేరు అవసరం లేదు. త్రినేత్ర టార్గెటెడ్ రిస్క్ బేస్డ్ ఇన్సైట్స్, నెక్స్ట్ క్రైమ్ ప్రిడిక్టివ్, ఊహించవచ్చు. ఓకే, సో ఆ ప్యాటర్న్ బట్టి యూజ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద కంట్రీస్ ఫస్ట్ సెమికాన్ ఇన్నోవేటివ్ మ్యూజియం? టీ అంటే మందే, టీ చిప్ సిమ్, హైదరాబాద్. మరి మామూలుగా ఉంటుంది, సిటీ ఆఫ్ పర్ల్స్, ముత్యాలు, సిటీ ఆఫ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంకా నాకు గుర్తు రావట్లేదు, గుర్తొచ్చినప్పుడు చెప్తాను. ఇండియాస్ ఫస్ట్ సెమికాన్ ఇన్నోవేషన్ మ్యూజియం ఓపెన్స్. సో టీ చిప్ సెమికాన్ ఇన్నోవేటివ్ మ్యూజియం. మనకి ఇక్కడ టీ చిప్ సెమికాన్ ఇన్నోవేటివ్ మ్యూజియం ఎక్కడ అని అడగచ్చు. ఓకే, సో లేదు అని అంటే కనుక ఇండియాస్ ఫస్ట్ సెమికాన్ ఇన్నోవేషన్ మ్యూజియం ఓపెన్డ్ ఇన్ అని అడగచ్చు. ఎందుకంటే స్మార్ట్గా ఆలోచించండి. టీ చిప్ అన్నప్పుడు మనకి స్ట్రైక్ అవుట్ అవుతుంది ఎగ్జామ్లో, ఆడంత ఈజీగా ఇవ్వడు. లేదా టీ చిప్ అని ఇచ్చినప్పుడు త్రిపుర, తెలంగాణ లాంటి పేర్లు ఇవ్వచ్చు. టీతో 2 స్టేట్స్ ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయా? తమిళనాడు, తమిళనాడు పట్టచ్చు, ఎందుకంటే ఎలక్ట్రానిక్ మార్కెట్లో తమిళనాడు కూడా లీడ్ ఉంది కాబట్టి అడగచ్చు. కాబట్టి
టీతో వచ్చినవి చూసుకోండి. బట్ ఒకవేళ టీ చీప్ అని పడకపోతే ఇన్నోవేషన్ మ్యూజియం అలా తీసుకోండి. మనకి జనరలీ మనకి 2 టైప్స్ ఆఫ్ లైమ్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ లైమ్స్ పంపించారు యూకేకి. ఓకే, ఇండి లైమ్ ఒకటి, పులియా లైమ్ ఒకటి. ఓకే, సో ఒకటి కర్ణాటక, ఒకటి తమిళ్. ఏది ఎక్కడి నుంచి వచ్చింది పంపించే చెప్పండి. ఇండి లైమ్, ఇండి లైమ్, ఓకే. సో APEDA facilitated the first ever air shipment of ఓకే పులియన్కుండి తమిళనాడు. ఓకే, సో ఇక్కడ ఇది పులియన్కుడి, పులియన్కుడి లైమ్ తమిళనాడు, ఇండి లైమ్ కర్ణాటక. సో కోట్ లాగా గుర్తుపెట్టుకోండి. పులియన్కుడి, తూత్కుడి ఇవన్నీ కూడా తమిళనాడులోకి వస్తాయి మనకి, ఆ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇండి లైమ్ కాబట్టి కర్ణాటక, సింపుల్గా ఉంది మనకి, రైట్. తెలుసు కదా. S-400 అయితే ఇంపోర్టెడ్ ఫ్రమ్ రష్యా. ఓకే, తైవాన్ ప్రెసిడెంట్ లాంచ్డ్ టీ-డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎలా పడితే చూడండి, 99% టీ-డోమ్ మీద పడిపోతాయి. ఎందుకంటే 2023లో ఇజ్రాయెల్ మీద జరిగిన అటాక్ తర్వాత నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా అంటే చాలా పాపులర్ అయింది. ఓకే, ఆ కంట్రీ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసినప్పుడు, ఈ హమాస్ వీళ్ళది ఆ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు అటాక్ చేసినప్పుడు ఆ కంట్రీ మొత్తం కూడా, ఇజ్రాయెల్ మొత్తం కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో కప్పేసి ఉంది. 95% ఆ కంట్రీని కాపాడింది ఇదే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక క్వశ్చన్ గ్యారెంటీగా ఎయిర్ డిఫెన్స్ మీద ఏదో ఒకటి పడుతుంది ఎగ్జామ్. ఫర్ ద ఫస్ట్ టైం ఎయిర్ డిఫెన్స్ మీద నేను చూసిన క్వశ్చన్ ఈవెన్ యూపీఎస్సీలో కూడా ఇంతవరకు అడగలేదు క్వశ్చన్. అది IBPSకి అడిగాడు 2023 అక్టోబర్ మంత్లో. ఓకే, అక్కడి నుంచి మనకి ఇంకా పడుతుంది. సో కాబట్టి టీ-డోమ్ అనేది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం బాగా న్యూస్లో చూస్తున్నాము. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు IBPSలో. 2 మార్కర్స్కి స్టేట్మెంట్ వైజ్ ఇవ్వచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు, కంట్రీ పేరు ఇది కానీ. ఓకే, అలా చూసుకోండి. తైవాన్ ప్రెసిడెంట్ లాంచ్డ్ టీ-డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ డెవలప్డ్ ఆస్ట్రేలియాస్ ఫస్ట్ డొమెస్టికలీ డిజైన్ అన్మాన్డ్ MQ-28 నిన్న మనం చదువుకున్నాం. ఓకే, రైట్, ఇదే వస్తుంది. వన్ సెకండ్. హూ డెవలప్డ్ ఆస్ట్రేలియాస్ ఫస్ట్ డొమెస్టికలీ డిజైన్ అన్మాన్డ్ కాంబాట్ ఎయిర్ వెహికల్? లాకిడ్ మార్టిన్, బోయింగ్ వస్తుంది మనకి. బోయింగ్ ఆస్ట్రేలియా గ్రూపే వస్తుంది మనకి ఇది. ఓకే, బోయింగ్ ఆస్ట్రేలియాస్ ఫస్ట్ డొమెస్టికల్ డిజైన్. ఓకే, రైట్. MQ-28 ఆల్రెడీ నిన్న మన దాంట్లో మనకు వచ్చింది, గుర్తుందా? ఏంటిది, మిజైల్సా? చెప్పాం కదా, 2 టైమ్స్ వచ్చింది మనకి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆస్ట్రేలియాస్ ఫస్ట్ డొమెస్టికలీ డిజైన్డ్ అన్మాన్డ్ కాంబాట్ ఏరియల్ వెహికల్ MQ-28 గోస్ట్ బ్యాట్. మీరు గోస్ట్ బ్యాట్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. గోస్ట్ బ్యాట్ రీసెంట్లీ సమ్ టైమ్స్ సీన్ ఇన్ న్యూస్. ఇలాంటి క్వశ్చన్ కూడా మనకి పడచ్చు. కొంక 25 వెరీ ఈజీ. బైలేటరల్ ఎక్సర్సైజ్ ఇండియన్ నేవీ UK. ఓకే, వెస్టర్న్ కోస్ట్. విచ్ ఇండియన్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ సాక్షామ్ కౌంటర్? BEL HAL? BEL. Indian Army initiated procurement of indigenously developed Saksham counter unmanned aerial vehicle grid system. ఓకే, సో ఇక్కడ కనుక చూసుకుంటే సాక్షం ఫుల్ ఫామ్ ఈజ్ గోయింగ్ టు బి ఇంపార్టెంట్ ఫర్ అస్. సాక్షం సిచ్యువేషనల్ కైనెటిక్స్ ఆఫ్ హార్డ్ కిల్ అసెట్స్ మేనేజ్మెంట్. ఇన్ ఫుల్ ఫార్మ్స్ డోంట్ ట్రై టు రిమెంబర్ షార్ట్ కట్స్ కీవర్డ్స్, ఎందుకంటే తెలుసు ఆల్రెడీ మీకు. FSDCలో D అంటే ఏంటి అని అడుగుతున్నాడు, కనీసం జాలి దయ లేకుండా మిగతా వర్డ్స్ కూడా ఇవ్వట్లా. FSDCలో D స్టాండ్స్ ఫర్, A స్టాండ్స్ ఫర్, C స్టాండ్స్ ఫర్ అడుగుతాడు. సాక్షంలో M స్టాండ్స్ ఫర్ SSN అంటాడు మిమ్మల్ని. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో డెవలప్డ్ బై BEL. సో ఒకసారి రీక్యాప్ చేద్దాము. సో ఫస్ట్, విచ్ ఇండియన్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ ఇండిజినియస్లీ డిజైన్ సాక్షం? ఇక్కడ మనకు అడుగుతారు. రీసెంట్లీ సాక్షం గ్రిడ్ సిస్టమ్ సమ్ టైమ్స్ ఇన్ న్యూస్, ఇట్ ఈజ్ ఏ అని అడుగుతాడు. సూపర్ కంప్యూటర్
క్వాంటమ్ కంప్యూటర్, అలాగే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఫ్రేమ్ చేయొచ్చు. ఎందుకంటే సాక్ష్యం అని, ప్రత్యూష్ అని ఇలాంటివి కొన్ని మనకి సూపర్ కంప్యూటర్స్ కూడా ఉన్నాయి వాస్తవానికి. ఓకే, మనకి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో సైబర్ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్ లాంచ్ బై ఆర్బీఐ అని అడగచ్చు, సూపర్ కంప్యూటర్ అని అడగచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ న్యూస్లో ఉంది కాబట్టి అది కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఆస్ట్రా హింద్ వెరీ ఈజీ. చెప్పండి, వెరీ ఈజీ. బోత్ 2022లో స్టార్ట్ అయింది. ఆస్ట్రా హింద్, ఆస్ట్రేలియా అండ్ హిందుస్థాన్, దట్ ఈస్ ఇండియా. ఓకే, సో కండక్టెడ్ ఆల్టర్నేటివ్లీ ఇన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా, బిగాన్ ఇన్ 2022. అస్త్రా హింద్ ఆర్ ఆస్ట్రా హింద్ 2025 కండక్టెడ్ ఇన్ ఆస్ట్రేలియా. ఓకేనా? రైట్, ఇది మనకి ఇక్కడ ఇండియాకి హిందుస్థాన్ అనే పేరు ఎందుకు వచ్చింది? హిందుస్థాన్ అనే పేరు ఎందుకు వచ్చింది ఇండియాకి? బోలో, చెప్పండి, పర్లేదు. సరదాగా ఇంట్లో కూర్చుంటారు, జై హింద్ అంటారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత అనాలి. జై హింద్ అంటే ఏంటి? ఇండియా కదా, హిందీలో మాట్లాడాలా ఏంటి అని అడిగితే ఇండియాకి ఎలా వచ్చింది పేరు అది? మనకి ఇండియాలోకి వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ పర్షియన్స్. హిస్టారికల్గా మాట్లాడితే పర్షియన్స్ వొకాబులరీలో సా అనే వర్డ్ ఉండదు. ఎలాగైతే ఇన్ బెంగాలీ చక్రవర్తి, చక్రవర్తి, వా బా రిప్లేస్ అవుతూ ఉంటుంది. సో సా అనే వర్డ్ వాళ్ళకి లేదు. దే డోంట్ హ్యావ్ ద వర్డ్ సా. ఇన్స్టెడ్ ఆఫ్ సా దే ప్రొనౌన్స్ హా. ఓకే, సో హియర్ ఇఫ్ యు సీ ద ఇండస్ రివర్, ఇండస్ ఈస్ నోన్ యాజ్ సింధు, అండ్ సింధు దే ప్రొనౌన్స్డ్ యాజ్ హిందూ. సింధు దే ప్రొనౌన్స్డ్ యాజ్ హిందూ. సో హిందూ అని చెప్పి వాళ్ళు పిలిచారు, ఎందుకంటే వాళ్ళకి సా లేకపోవడం వల్ల. ద పీపుల్ ఆఫ్ దిస్ ప్లేస్ నోన్ యాజ్ హిందూస్, ద ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ హిందుస్థాన్. ఇట్ ఈస్ సపోజ్ టు బి సింధుస్థాన్. సో ఇండియాలోకి ఫస్ట్ వచ్చిన ఫారినర్స్ పర్షియన్స్. పర్షియన్స్ వాళ్ళకి సా అనే బదులు వాళ్ళు హాన్ తీసుకురావడం వల్ల వచ్చింది. అందుకే మీకు గ్లోబల్ లిటరేచర్లో కానీ స్పిరిచువల్ దాంట్లో కానీ హిందూయిజం ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్ అంటారు. సో ఇఫ్ యూ టేక్ ఎనీ రిలీజియన్ ఇన్ ఇండియా ఆర్ గ్లోబల్ లెవెల్, every religion has a set of instructions, guidelines, and you are supposed to follow some rules and regulations. But when you take Hinduism, it is completely free. You can adopt, practice, believe in any way, any manner, and whatever way you want. Say for example, we don't have a proper set of guidelines. We will worship nature, we will worship idols. Some of us worship, some of us we don't have worship. Okay, some of may go to temple every day, some of us only during exams or before exams, on the day of exam. Some of you go to temples and you will walk this pradikshina path, pradikshinalu chesaru. Some of you simply they will worship. Some of you people, when you don't have time, you will give flying kisses ante ఏమనరు, బికాస్ ఫ్రెండ్లీ గాడ్, ఏం ప్రాబ్లం లేదు. ఫ్రెండ్లీ స్పిరిచువలిజం. సీరియస్లీ మీరు చూడండి, ఎంతమంది బొట్లు పెట్టుకున్నారు మన దగ్గర? పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదు? అవర్ చాయిస్. నీకేం పనిష్మెంట్ ఇవ్వడే దేవుడు. గుడికి వెళ్ళారా పొద్దున? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? దేవుడు నమ్మకం ఉంది. ప్రతి సోమవారం శివుడు స్టేటస్ పెట్టకపోతే నాకు తెల్లారదు. స్టిల్ మరి గుడికి ఎందుకు వెళ్ళలేదు? టైం లేదు. ఓకే, గుడ్. గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడతా? లేదు, ఇంట్లోనే కొడతాను. ఎందుకు కొడతాను? అక్కడ కొడితే ఒకటి అక్కడ ఇవ్వాలి, ఇంట్లో కొడితే రెండు నేనే తెచ్చుకోవచ్చు. నో రూల్, బికాస్ రూల్స్ లేవు మన దగ్గర. ఎలాగా ఉంటే అలా ఉండొచ్చు. యూ కెన్ వర్షిప్ సన్, సూర్య నమస్కారం చెప్పొచ్చు. అర్త్, పంచభూతాలు నమ్మచ్చు, గాలిని నమ్మచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో హిందూయిజం ఇస్ నాట్ ఎ రిలీజన్. అందుకే అన్ని రిలీజన్స్కి రిలీజియస్ స్క్రిప్చర్స్ ఉన్నాయి. బట్ ఫర్ హిందూయిజం వీ డోంట్ హ్యావ్ రిలీజియస్ స్క్రిప్చర్. మనకంటూ ఇది ఒక గైడ్ లైన్స్, నువ్వు ఇలాగే ఫాలో అవ్వాలి. వీ డోంట్ హ్యావ్ దట్. సో అది బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ హిందూ, హిందుస్థాన్, సింధుస్థాన్ అనే వర్డ్స్ అలా వచ్చాయన్నమాట. సో హిందూయిజం ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ వే ఆఫ్ లైఫ్. వాట్ ఎవర్ వే యూ కెన్ ప్రాక్టీస్ ఇట్, నో బడీ ఈస్ గోయింగ్ టు క్వశ్చన్ యూ ఆర్ అబ్జెక్ట్ యూ, అబ్స్ట్రక్ట్ యూ. ఓకే, సో అది ఇక్కడ మనకి ఉన్నటువంటిది. రైట్. Next, the military exercise Indira. Easy. Indira, India and Russia. Okay, so host scheduled from 7th October. Okay na? అవసరం లేదు మనకి. 2003 నుంచి మనకి ఇది స్టార్ట్ చేశారు. చలో, అస్త్రా హింద్ బిగన్ ఇన్ విచ్ ఇయర్? ఇందిరా 2003. ఓకే, నెక్స్ట్. సముద్ర శక్తి began in 2018. What is the answer?
ఎక్కడ జరిగింది ఇది ఎక్సర్సైజ్? వెన్యూ 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 సముద్ర శక్తి ఎట్లా మర్చిపోతారమ్మా మీరు? విశాఖపట్నంలో జరిగింది కదా ఇది. ఓకేనా? రైట్. సింగపూర్ కాదు ఇది, ఇండోనేషియా. అది మిత్రశక్తి కదా. ఈ శక్తులు ఏందో కానీ మన ప్రాణం మీదకి వస్తాయి, సముద్రానికి మిత్రుడికి. ఓకే, 5th ఎడిషన్ విశాఖపట్నం సముద్ర శక్తి 2018. సో ఒకసారి రీక్యాప్. అస్త్రహిన్ 2022, ఇందిరా 2003, సముద్ర శక్తి 2018. ఓకే, డన్. సో ఇక్కడ మనకి ఇందిరా ఎక్కడ జరిగింది మనకి? ప్లేస్ రాజస్థాన్ మహాజన్ ఫీల్డ్. సముద్ర శక్తి విశాఖపట్నం. ఎక్సర్సైజ్ సముద్ర శక్తి వాజ్ కన్సీవ్డ్ ఇన్ 2018 యాజ్ బైలేటరల్. సో ఇండియన్ షిప్ కవరట్టి అక్కడ పార్టిసిపేట్ చేసింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ నాన్ నేటో, ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓషన్ స్కై నాన్ నేటో. రీసెంట్లీ విచ్ కంట్రీ జాయిన్డ్ యాజ్ నాన్ నేటో అలై? నాన్ నేటో అలై, నేటోలో మెంబర్ కాకుండా నేటో సపోర్ట్ తీసుకున్న కంట్రీగా ఒకటి జాయిన్ అయింది. ఓకే, సౌదీ. ఇండియా ఎట్టి పరిస్థితుల్లో నేటోకి దగ్గర అవ్వదు. నేటోకి దగ్గర అయిందంటే రష్యాతో మనకి బ్రేకప్ అవుతుంది, మామూలుగా ఉండదు. ఎందుకంటే యుక్రెయిన్ రష్యా వారు సింపుల్గా చెప్పాలంటే ఏం చెప్తారు అంటే అది జాయిన్ అవుదాం అనుకుంది, వీళ్ళు వద్దన్నారు. బికాస్ హియర్ దిస్ ఇస్ వెరీ డేంజర్. మనకి వీళ్ళకంటే కూడా రష్యా చాలా ఇంపార్టెంట్. రష్యా ఈజ్ న్యాచురల్ ఫ్రెండ్. నువ్వు ఇటువైపు వెళ్ళావు అంటే వీడు వెంటనే మనకు యాంటీ అవుతాడు, గ్యారంటీగా యాంటీ అవుతాడు. ఓకే, అందుకనేసి నేటోకి ఎప్పటి నుంచి ఇండియాకి ప్రపోజల్ ఉంది రమ్మనేసి, మనమే పోవట్లా. ఎందుకంటే యూఎస్ తెలుసు కదా, సీజనల్ ఫ్రెండ్, ఆడికి అవసరం అయితే ఆడు వస్తాడు. బట్ వేరే రష్యా న్యాచురల్ ఫ్రెండ్. అండ్ ఇంకో వరస్ పార్ట్ ఏంటంటే సరే ఏదైతే ముందు వెళ్ళిపోదాం అని వెళ్ళారు అనుకోండి, నువ్వు రష్యాతో జాయిన్ అయితే నీ సగం డిఫెన్స్ సీక్రెట్స్ వీడి దగ్గర ఉన్నాయి. వీడు ఏం చేయడు, నేను ఒక మాట అండు, వీడితో కలుస్తాడు. ఆల్రెడీ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఓకే, సో ఎటు తీసుకున్నా కూడా ఇండియా డబ్బుల్ని ప్రాబ్లమ్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఓకే, కాబట్టి చాలా రిస్క్ ఫ్యాక్టర్ మనకి నేటోతో జాయిన్ అవుతుంది. అందుకే మనం నేటో వైపు వెళ్ళాం, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు అటువైపు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి తోడు ఆ పొట్టుడు ఒకడు యాంటీ అవుతాడు మనకి, ఆ డిప్ప గట్టింగ్ ఒకటి, ఆడితో ప్రాబ్లం ఉంటుంది. ఆడు మామూలుగా ఉండడాడు బాయి బోల్తే. సో అందుకనేసి నవ్వుకుంటూ వేస్తాడు. సో ఆడితో ప్రాబ్లం వస్తుంది, చైనాతో ప్రాబ్లం అవుతుంది, పాకిస్తాన్ తోటి, రష్యా తోటి, ఆఫ్ఘాన్ తోటి, చుట్టుపక్కల మొత్తం మెస్ క్రియేట్ అవుతుంది మనకి. సో నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ కాస్త చాలా ప్రాబ్లం అవుతుంది. రైట్, ఎనీవేస్ ఇండియా బికమ్స్ ఫస్ట్ నాన్ నేటో నేషన్ టు పార్టిసిపేట్ ఇన్ 2 క్వశ్చన్స్ ఇక్కడే పడతాయి. ఓషన్ స్కై 2025 ఎక్కడ జరిగింది అని అడుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇండియా బికమ్స్ ఫస్ట్ నాన్ నేటో. ఓకే, సో మల్టీనేషనల్ ఎయిర్ కాంబాట్ ఎక్సర్సైజ్ హోస్టెడ్ బై స్పానిష్ ఎయిర్ ఫోర్స్. ఓకే, వెన్యూ కూడా చూసుకోండి, క్యానరీ ఐలాండ్. జస్ట్ హ్యావ్ ఎ క్విక్ రీక్యాప్. ఓషన్ స్కై 3 పాయింట్స్ చాలు, మీకు ఎక్కువ అవసరం లేదు. ఓషన్ స్కై హోస్టెడ్ బై స్పెయిన్. ఇండియా బికమ్స్ ఫస్ట్ నాన్ నేటో నేషన్స్. ఓకే, నేటో హెడ్ క్వార్టర్స్ బ్రెజిల్ కాదు, బెల్జియం. BRUSSELS, బెల్జియం. విచ్ షిప్ యార్డ్ డెలివర్డ్? నిన్న కూడా న్యూస్లో వచ్చింది ఇది. దీనికి ఏదో పేరు పెట్టారు, ఏదో హంటర్ అనే పేరు పెట్టారు దీనికి, ఎనిమీ హంటర్ ఏదో పేరు ఇచ్చారు దీనికి, నిన్న హిందీలో చూసా. అదొకటి. ఇంకొకటి వచ్చేసరికి దీని లోగో, విచ్ కేరళ మార్షల్ ఆర్ట్? కలరియపట్టు. దీని లోగో కలరియపట్టు నుంచి తీసుకున్నారు మహే. ఓకే, సరే చూద్దాం ఒకసారి. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ యాంటీ సబ్మెరైన్ వెజల్ మహే డెలివర్డ్ టు నేవీ బై ఇండియన్ కొచ్చిన్ షిప్ యార్డ్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, నిన్నటి హిందూలో వచ్చినటువంటి న్యూస్ అది ఎలాగో నేను మీకు కవర్ చేస్తాను క్వశ్చన్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. కలరియపట్టు ఒకటి పెట్టాడు. ఫర్ ద ఫస్ట్ టైం దీనికి ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇనాగ్రేట్ చేశాడు. నేవీ కదా, బట్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇనాగ్రేట్ చేశాడు. అదొకటి చాలా ఇంపార్టెంట్. ఇది మహే మీద ఒక బిట్టు మనకి గ్యారంటీగా పడుతుంది. ఓకేనా? రైట్, చెప్పండి ఆన్సర్ మీరే. India issued NOTAM ahead on exercise Trishul, a large-scale tri-service military deal near Pakistan border. అంటే క్లియర్గా చెప్పాలంటే గుజరాత్ ప్లస్
అక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ ఏరియా అంటే సర్క్రీక్. సర్క్రీక్ అంటే గుజరాత్ మ్యాప్ జూమ్ చేసి చూసినప్పుడు మీకు అక్కడ వాటర్ బాడీస్ కనబడతాయి, ఒక స్ట్రీమ్ లాంటిది అనమాట. ఓకే, సో నోటీస్ టు ఎయిర్మెన్ అండ్ ఎయిర్ మిషన్స్, అలర్ట్ ఎయిర్ స్పేస్ యూజర్స్ టు టెంపరీ హాజార్డ్స్ ఆర్ రెస్ట్రిక్షన్స్ ఎఫెక్టింగ్ ఫ్లైట్ ఆపరేషన్. ఏం లేదు, ఎయిర్ స్ట్రెంత్. ఇది యాక్చువల్గా ఎక్సైజ్ త్రిశూలు ఆర్మీ నేవీ అని కాదు, ఇది ఒక జాయింట్ ఆపరేషన్. జై గుర్తుంది కదా, జాయింట్నెస్, ఆత్మనిర్భర్, ఇన్నోవేషన్. అవసరం లేదు దీనికి డిస్కషన్ అక్కర్లేదు. ఈ వర్డ్స్ అన్నీ కూడా టెక్నిక్ తర్వాత ఇవన్నీ కూడా ఈడికే వస్తాయి రష్యాకి. బ్లోషెవిక్ తర్వాత వ్లాదిమిర్ ఇవన్నీ ఇక్కడి నుంచి వస్తాయి వర్డ్స్. సి అవ్వాలి, ట్రాస్టూస్ మ్యాప్ డ్యూరో టెక్నీషియన్. ఓకే, కంపెనీ ఇచ్చాడు కదా, ఆస్ట్రాజెన్కా ఇచ్చాడు. ఓకేనా, రైట్. AstraZeneca gets approval to market cancer drug in India, approved by Central Drugs Standard Control Organization. So drug name trastuzumab deruxtecan, TCAN ఏదో ఉంటుంది. ఓకే, ఇది చూసుకోండి, రైట్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి చాలు, క్యాన్సర్ అని గుర్తుపెట్టుకోండి. నిన్న మనకి గావి యూనిసెఫ్ అలయన్స్తో ఒక అలయన్స్ మనం హిందీలో చూసాము. సో వ్యాక్సిన్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, R21 మలేరియా వ్యాక్సిన్. ఇది R21 మలేరియా వ్యాక్సిన్. ఎనీవేస్ కవర్ చేస్తాను, మనకి దాంట్లో చెప్తాను. మోస్ట్లీ మీ ఎగ్జామ్ ముందు రోజు నేను ఇచ్చేస్తాను, 21st వరకు తీసుకునేది వచ్చేస్తుంది. చెప్పండి, గగన్యాన్. క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఏంటి, గగన్యాన్ ఏంటి ఫస్ట్ అది చెప్పండి. చంద్రయాన్ టార్గెట్ ఏంటి మనకి, నిన్న వచ్చింది కదా సండే క్లాస్లో చూసాం కదా, 2028. చంద్రయాన్ టార్గెట్ 4 C4, చంద్రయాన్ 4 టార్గెట్ 2028 ల్యాండింగ్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 2035. ఓకే, నెక్స్ట్ గగన్యాన్ ఆబ్జెక్టివ్ ఏంటి, టు సెండ్ మ్యాన్ మిషన్ టు స్పేస్. ఓకే, క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటే సపోజ్ ఫ్లైట్ అవుతోంది, ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగింది, డిజాస్టర్ జరిగింది, మన టీం మెంబర్స్ని సేఫ్గా బయటికి తీసుకురావాలి. క్రూ ఎస్కేప్, అర్థమైంది ఇక్కడ పాయింట్, ఇది నేచర్ అర్థమైంది కదా, క్రూ ఎస్కేప్. సో ఇది ఎవరు తయారు చేస్తారని అడుగుతున్నారు, చెప్పండి. సో ఇక్కడ ఇండియాకి సైన్స్ అండ్ టెక్నాలజీకి 2 వింగ్స్ ఉంటారు, DRDO, ఇస్రో. అది స్పేస్ కాబట్టి ఇస్రో చేసింది. ఓకేనా, రైట్. ఇండియాస్ గగన్యాన్ మిషన్. Indian Space Research Organization has designed and developed the crew escape system for India's Gaganyaan mission. It is a rapid acting safety system designed to quickly malfunctioning, అర్థమైందా, వాళ్ళ లైఫ్ పోకుండా సపోర్ట్ ఇచ్చేటువంటి ఒక ప్రోగ్రామ్. మైత్రి 2 రీసెర్చ్ స్టేషన్, ఎస్, మైత్రి, భారతి ఇవన్నీ కూడా అంటార్క్టికాలో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్స్. సో మైత్రిని ఎం రివర్స్లో పెడితే ఈ అవుతుంది, ఈస్టర్న్ అంటార్క్టిక్. అర్థమైందా, సో ఎం ఇఫ్ యూ డూ లైక్ దిస్ ఇట్ విల్ బికమ్ లైక్ దిస్. గుర్తుపెట్టుకోండి, అంటార్క్టికానే అడుగుతాడు మ్యాక్సిమం, కాకపోతే అంటార్క్టికాలో అది ఉంటుందనేసి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఎందుకంటే మీరు బ్యాంకింగ్ కాబట్టి మీరు జిఎస్ మీద మీరు కొంచెం గ్రిప్ ఉండదు, కానీ SSC RRB రాసే వాళ్ళకి అది కవర్ అయ్యే ఉంటుంది. సో మైత్రి. రీసెంట్గా ఇండియా ఏ కంట్రీ మైత్రి 2.0 లాంచ్ చేసాయి, ఎక్సైజ్ కాదు, ఒక స్టార్టప్ బ్రెజిల్. ఆబ్జెక్టివ్ అగ్రికల్చర్ స్టార్టప్. ఎస్, ఫుల్ ఫామ్ లైట్ ఫిడిలిటీ. నేను అడిగిన క్వశ్చన్ మీకు Palau. Okay, so technology was used to conduct the world's first live underwater interview with Palau President Surangal Vip Jr. and ocean activist Merle Livan. మా ఈ పేర్లు చూసుకోండి ఫస్ట్, ఇవి ఇంపార్టెంట్. అండర్ వాటర్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ క్వశ్చన్ అడిగేస్తారు ఆల్రెడీ. ఇది LICలోనో OECLకి అడిగారు క్వశ్చన్. ఐ సీన్ దిస్ క్వశ్చన్. ఓకే, అంతకుముందు కూడా మనం వీక్లీ దాంట్లో కవర్ చేసాం ఇది. సో ఇక్కడ ఫస్ట్ లైవ్ అండర్ వాటర్ నేను ఎక్స్పెక్ట్ చేయను, అడిగితే గుడ్, బాగానే ఉంటుంది. బట్ పర్సన్స్ నేమ్ గుర్తుపెట్టుకోండి, విచ్ ఓషన్ యాక్టివిస్ట్ పార్టిసిపేట్ అని అడుగుతాడు. సో ఇక్కడ చూసుకోండి,
లీవ్. ఓకే, సముద్రం నుండి కూడా బతుకున్నాడా? లీవ్. వాజ్ హి అలైవ్? యా. Okay. The world's first live underwater interview with Palau President Surangel and was conducted using light fidelity. Wi-Fi కంటే ఫాస్ట్గా ఉంటుంది. ఓకే రైట్. సో ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ని, ఓషన్ కన్జర్వేషన్ని అవేర్నెస్ తీసుకురావడం కోసం అనేసి దీన్ని తీసుకొచ్చారు. ఓకేనా, క్లియర్ రైట్. GSAT-7R. Military communication and strategic command control. Okay. So CMS-03 GSAT-7R is a military communication and strategic. So ISRO will launching vehicle kuda undale. So LVM-3 from Sriharikota. It will replace GSAT. Okay. So defense ki sambandhinchina information adi istundi. Simple question. CMS-03 GSAT-7R. దెన్ అలాగే మనకి ఎన్హాన్సింగ్ సెక్యూర్ రియల్ టైమ్ కమ్యూనికేషన్ ఫర్ ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ. వాట్ ఇస్ ది ఆన్సర్? క్యాటిల్ అంటే అన్నీ వస్తాయి. బఫెలో, బొవైన్. క్యాటిల్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మాకు స్పెసిఫిక్గా అడుగుతున్నాడు. సో క్యాటిల్ అంటే ఏంటి? క్యాటిల్ రేరింగ్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా. ఓకే. ICAR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ న్యూట్రిషన్ అండ్ ఫిజియాలజీ. వెన్యూ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఉంది అని అడుగుతారు. ఓకే రైట్. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్యాపిటల్ ఫస్ట్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా టు ఫ్రీజ్ అండ్ ప్రిజర్వ్ కోరల్ లార్వే. సో కోరల్ రీవ్స్ ఆర్ మెరైన్ ఎకోసిస్టమ్. ఓకే. సో ఇండియాలో అండమాన్, కేరళ, లక్షద్వీప్, పార్ట్స్ ఆఫ్ గుజరాత్ దగ్గర మనం వాటిని చూడొచ్చు. ఓకే, కోరల్ రీవ్స్, పగడపు దీవులు అంటారు తెలుగులో. పారామైరోథీషియం అండ్ స్ట్రెంచి రీసెంట్లీ డిస్కవర్డ్ ఇన్ కేరళ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఫంగస్ వస్తుంది. ఓకే, స్ట్రాచిని ఫంగస్ ఏది? ఎక్కడ లేనివని వీళ్ళకే దొరుకుతాయి. హైదరాబాద్లో ఒకటి దొరకదు ఇలాంటిది మన ప్రాణానికి. ఓకే, సీరియస్లీ అమీబా, బ్యాక్టీరియా వాటర్లో మునిగితే చనిపోతారు, ముక్కులో కదిలితే చనిపోతారు, తుమ్మితే డ్రాప్లెట్స్లో వైరస్ వస్తుంది. ఎక్కడ లేనివని వీళ్ళకే వస్తాయి. ఓకే, లీవ్ స్పాట్స్ అండ్ బ్లైట్. ఓకే, రీజన్ ఉంది, సైంటిఫికల్ రీజన్ ఉంది ఒకటి. దే ఆర్ వెరీ క్లోజ్ టు ఈక్వేటర్. ఈక్వేటర్ ఎక్కువగా ఉన్నప్పుడు దే కెన్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీడే రెయిన్ఫాల్ ఉండడం కూడా వాటర్ ఈజ్ అ డేంజరస్ క్యారియర్. మీకు జ్వరాలు, రోగాలన్నీ కూడా వర్షాకాలంలో వస్తాయి. ఇప్పుడు మహా అయితే జలుబు, తుమ్ము వస్తుంది, లేదా నోస్ బ్లాక్ అవుతూ ఉంటుంది, దగ్గు వస్తూ ఉంటుంది, లేదంటే కనుక మాట కొంచెం బొంగురుగా వస్తుంది. అదే మనకు వచ్చేది. అంతకుమించి ఏం రావు, మీరు ఏం చేసినా కూడా రావు ఈ టైంలో. ఆ ఎలర్జీ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కొంచెం బాడీ పెయిన్స్ అలా నార్మల్గా ఉంటుంది అంతే. అంతకుమించి మీకు ఈ టైంలో వచ్చేవి ఏం లేవు. వర్షాకాలం వచ్చిందంటే బై 1 get 1 డెంగ్యూ, టైఫాయిడ్ కాంప్లిమెంటరీగా వస్తాయి. ఆన్ ద స్పాట్ మళ్ళీ మనకి బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్. ఫస్ట్ వచ్చేది ఫీవరు. ఓకే, తర్వాత కళ్ళల్లో ప్రాణం ఉండదు, నోట్లో మాట ఉండదు, ఒంట్లో జీవం ఉండదు. అలా అయిపోతుంది పరిస్థితి. ఎన్ని 5 బీచెస్కి అనుకుంటా, 5 బీచెస్కి ఇచ్చారు. ఓకే, 5 బీచెస్కి ఇచ్చారు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. ఫస్ట్ ఇది ఏంటి అని అంటే, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది గివెన్ టు బీచెస్, క్లీన్ అండ్ గ్రీన్ బీచెస్కి, లైక్ నేచర్ని ప్రొటెక్ట్ చేస్తూ క్లీన్లీనెస్ని ప్రమోట్ చేసే బీచెస్కి ఇది మనకి ఇస్తారు. సో రీసెంట్గా మనకి మహారాష్ట్రలో ఉన్నటువంటి 5 బీచెస్కి మనకి ఇచ్చారు. ఆ ట్యాగ్ ఇవ్వాలి అంటే దే విల్ ఇంప్లిమెంట్ 33 స్టెప్ క్రైటీరియా, స్ట్రింజెంట్ క్రైటీరియా, 33 పాయింట్స్ ఉంటాయి. ఆ క్రైటీరియా బేస్ మీద ఇస్తారు మనకి. ఓకే, FEE ఇస్తుంది డెన్మార్క్. ఇండియన్ వోల్ఫ్, ఇవి చాలా ఉంటాయి. IUCN ఫుల్ ఫామ్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. హెడ్ క్వార్టర్స్ అంటే స్కూల్లో చెప్పినట్టు అన్నిటికీ జెనీవాకి పోకండి. స్కూల్లో టీచర్లు చెప్పారు ఏమన్నా జెనీవా పెట్టండి అమ్మ అయిపోతుంది అంటారు. ఏమన్నా ఎందుకు పెడతాం, చూసి పెట్టాలి. ఓకే, స్విట్జర్లాండ్. ఓకే, యునెస్కో ప్యారిస్ కదా. అండ్ ఇక్కడ రీసెంట్గా IUCN కాంగ్రెస్ ఎక్కడ జరిగింది?
ఓకే, ఏంటిది మోంతా అంటే? ఓకే, సైక్లోన్ ఇది. ఓకే, సైక్లోన్ ఇది. టైఫూన్ అంటే ఇక్కడ వస్తుంది. మోంతా లో ప్రెషర్ వస్తుంది, బే ఆఫ్ బెంగాల్. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయి దీంట్లో? సైక్లోన్స్ పేర్లు అనేది తెలుసు మనకి. ల్యాండ్ ఫాల్ ఎక్కడైంది ఇది? ఏపీ తమిళనాడు దగ్గర అవుతుంది. ఓకే, బార్డర్ లైన్ కదా. థాయిలాండ్ కాంట్రిబ్యూటెడ్ ద నేమ్ మోంతా ఫర్ ద సైక్లోన్, ఫ్రాగ్రెంట్ ఫ్లవర్. ఓకే, ఇన్ థాయ్ లాంగ్వేజ్ అండ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ రొటేటింగ్ లిస్ట్ ఆఫ్ నేమ్స్. అంటే ఇక్కడ స్టోరీ ఏంటంటే ఇండియన్ ఓషన్ ప్రెమిసెస్లో సైక్లోన్స్కి నేమ్ ఒక్కొక్క కంట్రీ రొటేషన్ బేస్ మీద తీసుకుంటారు. సే ఫస్ట్ టైం మీరు ఒక 10 నేమ్స్ మీరు ఇవ్వండి. ఓకే, వరల్డ్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ అడుగుతుంది నెక్స్ట్ వచ్చే సైక్లోన్కి మీరు ఇవ్వండి, నేమ్స్ ఇవ్వండి అని ఆ ప్రెమిసెస్లో ఉండే కంట్రీస్కి ఇస్తుంది. కొన్ని సౌదీ కంట్రీస్ అంటే అరేబియన్ పెనిన్సులర్ కంట్రీస్ కూడా ఇస్తాయి. సే హుదూద్ ఒమన్ ఇచ్చింది పేరు. ఓకే, ఇటుపై అరేబియన్ సీ కదా, ఇదంతా కూడా మన అరేబియన్ కంట్రీస్ ఇస్తాయి. శ్రీలంక ఇస్తుంది. ఈ కంట్రీస్ అన్నీ కూడా మనకి పేర్లు ఇస్తాయి. సో అప్పుడు ఏం చేస్తారంటే లాటరీ బేసిస్ మీద, లాటరీ కాదు సారీ, ఫస్ట్ మనకి నేమ్స్ ఇచ్చిన తర్వాత రొటేషన్ బేసిస్ మీద ఒకరి తర్వాత ఒకరికి ఆ నేమ్స్ ఇస్తారు. సో ఈసారి రౌండ్ వచ్చింది థాయిలాండ్కి. థాయిలాండ్ పేరు ఇచ్చారు. థాయిలాండ్ ఆల్రెడీ ముందే పేరు ఇచ్చింది. నెక్స్ట్ ఇండియన్ ఓషన్ ప్రెమిసెస్లో దాంట్లో ఏదైనా సైక్లోన్ ఫామ్ అయితే యూ హ్యావ్ టు గివ్ దిస్ నేమ్. సో ఆన్సర్ ఇస్ మోంతా. ఓకే, ఇలా ముందుగా మనకి ఇస్తారు. ఓకే, అదే ఇచ్చాడు రొటేటింగ్ లిస్ట్. అర్థమైనా? ఇది స్టోరీ అనమాట. సో దిస్ ఇస్ హౌ దే విల్ గివ్ నేమ్స్. ఎస్, వాట్ ఈస్ ది ఆన్సర్? ఓకే, ఎయిర్ బస్ కాదు కదా అన్న, ఎంబ్రాయిడర్ బ్రెజిల్ తోటి వీటికి ఇచ్చారు, ఏరోప్లేన్ వాటికి ఇచ్చారు. ఎంబ్రాయిడర్ కాదు, రష్యానే అవుతుంది. యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్. ఓకే, SJ-100కి సంబంధించింది. రీసెంట్గా మనకి రష్యాతోటే ఇచ్చారు, అక్టోబర్లో అయింది. హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ రీసెంట్లీ సైన్డ్ MOU విత్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ SJ-100 సివిల్ commuter aircraft in India. The agreement formalized in Moscow in October 2025 marks a significant step for India's civil aviation sector. అక్కర్లేదు మనకి. సో ఫస్ట్ కంప్లీట్ ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ మేడ్ ఇన్ ద కంట్రీ. సో ఇది మనకి ఇక్కడ ఫస్ట్ కంప్లీట్ ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ టు బి మేడ్ ఇన్ కంట్రీ, రైట్? అడ్వాంటేజ్ 60 వెరీ ఇంపార్టెంట్. అడ్వాంటేజ్ 60 ఎవరికి? ఇది సీనియర్ సిటిజన్స్కి. దిస్ ఈస్ ఫర్ సీనియర్ సిటిజన్స్. సో ఎయిమ్స్ టు రీడిఫైన్ ఏజింగ్ ఛాలెంజెస్, స్టీరియోటైప్స్, ప్రమోట్ యాక్టివ్ అండ్ మీనింగ్ఫుల్ లైఫ్. ఓకే, ఎంగేజ్మెంట్ అన్ని దీంట్లోనే వచ్చేస్తాయి ఇంకా. ఓకేనా? సో నేషనల్ క్యాంపెయిన్ అడ్వాంటేజ్ 60, రైట్? విచ్ బాడీ రికమెండ్స్ MSP ఫర్ వేరియస్ క్రాప్స్? Cabinet approves minimum supporting price for Rabi crops for marketing season 26-27. Okay, Rabi అంటే డ్యూరేషన్ అంటే రబీ డ్యూరేషన్ నవంబర్ టు ఫిబ్రవరి, అక్టోబర్ కూడా తీసుకోవచ్చు పర్లేదు. ఓకే, వింటర్ సీజన్ రబీ అబ్బా, సింపుల్గా చెప్పండి. రైనీ సీజన్ అంటే ఖరీఫ్, సమ్మర్ అంటే సైద్. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ధన్ యోజన? ఈసారైనా వస్తే బాగుంటుంది, ఇది బాగా ప్రిపేర్ అవుతున్నాం. ఇది తప్ప అన్నీ వస్తున్నాయి క్వశ్చన్స్. మరి ఎందుకు లాంచ్ చేస్తారో అర్థం కాదు. అన్ని ఉన్నవన్నీ దీంట్లో తీసుకొచ్చారు. ఇగో చూడండి, ఇంత పెద్ద స్కీమ్ని, ఇంత బడ్జెట్, ఫోకస్ ఆన్ ఎవ్రీథింగ్, క్వశ్చన్ మాత్రం అడగట్లేదు. ఈసారి ప్రొటెస్ట్ చేయాలి. అందరూ ట్విట్టర్లో ట్వీట్ చేయండి మోడీ గారికి, PM ధనధాన్య యోజన ఏక్ క్వశ్చన్ ఏక్ మార్క్, హర్ బచ్చోకో ఏక్ మార్క్, ట్యాగ్ లైన్. ఓకే, సో మనం దాంట్లో కూడా నెగిటివ్ తెచ్చుకుంటాం. క్వశ్చన్ అడిగినా కూడా, క్వశ్చన్ ఈజీగా వచ్చినా కూడా మనకి నెగిటివ్ వస్తుంది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ PM ధనధాన్య కృషి యోజన టు బూస్ట్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ 100 low productive districts. Okay, yes, శ్రమ్ శక్తి నీతి 2025 లేబరే, దాంట్లో ఏముంది, ఎంప్లాయ్మెంట్ కదా. లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ టు మోడర్నైజ్ ఇండియాస్ లేబర్ ఎకోసిస్టమ్, ఎన్ష్యూర్ డిగ్నిటీ. వెరీ ఇంపార్టెంట్. CBI పర్ఫామ్ చేసింది ఇది. ఎస్, వాట్ ఇస్ ఆబ్జెక్ట్? CBI కదా తీసుకొచ్చింది ఇది. ఓకేనా?
ఇంటర్పోల్తో కొలాబరేట్ అయింది మనకి. ఓకే రైట్. దేనికి వచ్చింది మనకి ఇది? దేనికి సంబంధించి ఇంటర్పోల్తో కొలాబరేట్ అయింది? డ్రగ్ ట్రాఫికింగా? కాదు కాదు, ఫినాన్షియల్ క్రైమ్స్ కనుక్కుంటా. ఫినాన్షియల్ క్రైమ్స్ కనుక చూద్దాం ఒకసారి. అదే ఫినాన్షియల్ క్రైమే, ఎందుకంటే మనకు అది లేనట్టుగా చూపిస్తారు కదా. అదే ఫ్రాడ్ అండ్ కరప్షన్. మనకి ఉత్తరాఖండ్ కూడా ఒక స్కీమ్ లాంచ్ చేసింది కదా, కాలానేమి అనేసి సెయింట్స్. ఇది కూడా అలాంటిదే, ఇది కూడా అలాంటి స్కీమ్. ఓకే, సో సైబర్ క్రైమ్స్కి వస్తుంది, లేని ఉన్నట్టుగా చూపించుకోవడం అలాంటిది అనమాట. ఓకే, సో ఒకసారి చూద్దాం. ఇదే ఆపరేషన్ HE6. సో మనకి ఇది సిబిఐ దీంట్లో ఇంటర్పోల్ కొలాబరేషన్ తోటి కలిపి సైబర్ క్రైమ్ని దీన్ని టార్గెట్ చేసింది అనమాట. ఓకే, లీప్స్ 2025 వెరీ ఈజీ. కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో లాజిస్టిక్ సెక్టర్కి సంబంధించింది. లీప్స్ లాజిస్టిక్ ఎక్సలెన్స్ అడ్వాన్స్మెంట్ పెర్ఫార్మెన్స్ షీల్డ్ 2025 లాంచ్డ్ బై కామర్స్ అండ్ మినిస్ట్రీ. ఆబ్జెక్టివ్ నేషనల్ బెంచింగ్ ఇనిషియేటివ్. రైట్. గార్బేజ్ కేఫ్ రావచ్చు ఇలాంటి క్వశ్చన్ మనకు, ఒకసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. ఫస్ట్ చైల్డ్ ఫ్రీ మ్యారేజ్ డిస్ట్రిక్ట్. The Garbage City is an innovative initiative of India city of Ambikapur in the state of Chhattisgarh. So it was praised by the Prime Minister. So okay, Mann Ki Baat. Right. 8th Central Pay Commission. చైర్పర్సన్ రంజనా ప్రకాష్ గారు కదా. రంజనా ప్రకాష్ గారు, అదే ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? కరెక్ట్ కదా మనం పెట్టి. రంజనా ప్రకాష్, అబ్దుల్ నజీర్ కాదు. Supreme Court has been appointed as a chairperson of 8th Pay Commission. Tourism Boost Vision 2025. Under the Tourism Boost Vision 2025, each Indian state and union territory will have at least one flagship, kanisam ఒకటి ఉండాలి minimum. So under the Tourism Boost Vision 2029, each Indian state and UT will have at least one flagship destination developed to be world class. The overall initiative aims to target year ఉంది కాబట్టి very very important. A total of 50 world class tourist destinations by 2029. Vyas Bharat Vyas Sutra associated with Vyas Sutra, Blue Revolution. 5th Marine Fisheries Census. 5th Marine Fisheries Census. ఆ సెన్సస్కి సంబంధించి వాళ్ళు లాంచ్ చేసినటువంటి టూల్స్ అనమాట ఇవన్నీ కూడా. సో దీని ఆన్సర్ సి. Vyas Bharat and Vyas Sutra are digital tools associated with the 5th Marine Fisheries Census of 25. So it is used Bharat household and infrastructure enumeration. వ్యాస్ సూత్ర వచ్చరికి రియల్ టైమ్ సూపర్విజన్, ఫిషెస్ సంబంధించి మెరైన్ మత్స్య సంపదకు సంబంధించినటువంటిది. ఓకే, యాప్స్ అనుకోండి రెండు కూడా మెరైన్ ఫిషరీస్కి సంబంధించినటువంటి యాప్స్. బ్యాంకింగ్ నాట్ పర్మిటెడ్. ఎస్, డిమాండ్ డిపాజిట్స్ ఉండదు వాళ్ళకి. సో ఒకసారి చూసుకోండి. ఎన్బిఎఫ్సి పెర్ఫార్మ్ సిమిలర్ ఫంక్షన్స్ టు బ్యాంక్స్, లెండింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఎవ్రీథింగ్, బట్ ద డిఫరెన్స్ హియర్ ఈస్ దే ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ demand deposits, prohibited from demand deposits. Okay, so deposits that are withdrawable on demand such as savings or current accounts. Okay, right. So ఒకసారి చూసుకోండి NBFCs కి థీమ్. పెట్టేనా? ఓకే, ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ. ఎంపవరింగ్ ఫినాన్స్ ఫర్ ఎ బెటర్ వరల్డ్ పవర్డ్ బై AI, గ్లోబల్ ఫినాన్సా? ఎంపవరింగ్ ఫినాన్స్. ఫిన్టెక్ అంటే ఫినాన్షియల్ అండ్ టెక్నాలజీ. ఓకేనా? సో ఎంపవరింగ్ ఫినాన్స్ ఫర్ ఎ బెటర్ వరల్డ్ పవర్డ్ బై AI. ద థీమ్ ఆఫ్ 6th edition of Global FinTech Fest. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? ఎంపవరింగ్ ఫినాన్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ పవర్డ్ బై AI.
ఇది చూసుకోండి, సూపర్ మార్కెట్ పేరు, పిన్ కోడ్, అడ్రస్ అన్నీ అడుగుతాడు. వీడు సైకో కూడా వీడు. ఫ్లిప్కార్ట్ భారత్ యాత్ర, పైన్ ల్యాబ్స్, ఫ్లిప్కార్ట్ అండ్ పైన్ ల్యాబ్స్. ఓకేనా, రైట్. విచ్ ఆర్గనైజేషన్ లాంచ్, ఈడ వేదాంతి, ఈడ సిద్ధాంతి, అక్కడే ఇచ్చాడు ఆర్బీఐ అని చెప్పి. ఓకే, సో ఇక్కడ మీకు మనం బ్యాంకింగ్ దాంట్లో చేసినప్పుడు వీడియో డీటెయిల్గా చూడండి. ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రైజ్ ఇస్తున్నారు, క్యాష్ ప్రైజ్. ఓకే, జస్ట్ ఒకసారి చూసుకోండి. ఆర్బీఐ హ్యాస్ లాంచ్డ్ అ గ్లోబల్ హ్యాక్థాన్ హార్బింజర్ 25 ఇన్నోవేషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ టు లెవరేజ్ ఎమర్జింగ్ టెక్నాలజీ. ఇవన్నీగా సింపుల్గా చెప్తాం. వాట్ ఆర్ ద మేజర్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ ఇన్ ద కాంటెంపరీ ఏరియా? ఇఫ్ యూ ప్రొవైడ్ సొల్యూషన్ ఫర్ దోస్ విల్ బి గివెన్ ప్రైజెస్. అంతే సింపుల్, అదే అదే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఓకే, స్టార్ట్ ట్రీటీ ఈజ్ కాదు, వాస్ సైన్ బై, ఒకప్పుడు స్టార్ట్ చేశారు, ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు. ఓకే, న్యూ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ వాస్ signed on April 8, 2010 by US and Russia, came into force. So ikkada the objective is to limit long range weapons. So here aim is very clear. You are also possessing nuclear weapons, I am also possessing. Let's limit it. తగ్గించుకుందాం మనము అనేసి. ఓకే, లిమిట్ తగ్గించుకుందాం అనేసి. ఓకే, బికాజ్ మనం ఎక్కువ చేసుకుంటే మళ్ళీ మనకే లాస్ అవుతుంది అనేసి వాళ్ళ ఆబ్జెక్టివ్ అనమాట. సో రీసెంట్గా బయటకు వచ్చేసాయి అందుకనేసి. మీడియేషన్ జరిగింది కదా, పీస్ మిషన్. ఓకే, సో ట్రంప్ గారు ఫ్యూచర్ నోబెల్ ప్రైజ్ విన్నర్, ఆయనే దగ్గరుండి డీల్ చేశారు. ఓకే, ఈజీ. మోండియా కల్ట్ ఏంటిది? వరల్డ్స్ స్టోలెన్ ఆబ్జెక్ట్స్ని వర్చువల్గా పెడతారు. ద వరల్డ్స్ ఫస్ట్ వర్చువల్ మ్యూజియం ఆఫ్ స్టోలెన్ కల్చరల్ ఆబ్జెక్ట్స్ వాజ్ లాంచ్డ్ బై యునెస్కో ఇన్ డాష్ డ్యూరింగ్ ద మోండియాకల్ 25 కాన్ఫరెన్స్. మోండియాకల్ 25 కాన్ఫరెన్స్ బార్సిలోనా, స్పెయిన్లో జరిగింది. దీన్ని ఆర్గనైజ్ చేసింది యునెస్కో ప్యారిస్లో ఉంది. కాబట్టి మీరు అర్థంలో పరమార్థాన్ని తీసుకుని వచ్చి చెప్తున్నారు. ఇది ఫ్రాన్స్, ప్యారిస్ కరెక్టే. వాడు అడిగింది ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. బార్సిలోనా, స్పెయిన్, అది. ఓకే, సో కాబట్టి క్వశ్చన్స్ ఈజీగా ఉంటే చూసారు, అదే ప్రాబ్లం. అందుకే డిఫికల్ట్గా ఇస్తే ఆలోచిస్తాం కొంచెం. ఈజీగా ఉండేసరికి యునెస్కో, ప్యారిస్ వస్తాం, వేసే రైట్. సో ఇక్కడ చూడండి, ది వరల్డ్స్ ఫస్ట్ వర్చువల్ మ్యూజియం ఆఫ్ స్టోలెన్ cultural objects was launched by UNESCO, Barcelona, Spain during Mondiacult 2025 కాన్ఫరెన్స్. ఓకేనా, ఇది ఇక్కడ లాంచ్ చేశారు. ఇండియా తరఫున ఏమేమి వచ్చాయి మనకి? బ్రహ్మదేవుడు, నటరాజ, ఛత్తీస్గఢ్ శాండ్ స్టోన్ స్కల్ప్చర్స్ 3 వచ్చాయి మనకి. లార్డ్ బ్రహ్మ, నటరాజ అండ్ దిస్ వన్. ఓకే, Timor Leste. Timor Leste was formally admitted as 11th ASEAN member on 26 October. సో ఇక్కడ కనుక చూసుకుంటే 11 మెంబర్స్ అయ్యాయి. కాబట్టి ఫీఫా కూడా ఒక టోర్నమెంట్ లాంచ్ చేసింది, గుర్తుందా? లైక్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అ టోర్నమెంట్ యాజ్ ఫుట్బాల్ ప్లేయర్ కన్సిస్ట్ ఆఫ్ 11 ప్లేయర్స్. ఓకే, dictionary.com సెలెక్టెడ్ 67 as its word. ఓకేనా, రైట్. షారూక్ SRK. ఓకే, సో అకార్డింగ్ టు హురూన్ ఇండియాస్ లిస్ట్, షారూక్. ఓకే, వెల్త్ అడగరు, పర్సన్ పేరు చూసుకోండి చాలు. 12,490 crores. ఓకే, వికాస్ గోయల్, హార్దిక్ కోతియా, మీను మార్గరెట్, రితేష్ అగర్వాల్. వీళ్ళు కదా జెప్టోనా, వీళ్ళదే జెప్టో కదా. ఓకే, సో టాప్ సిటీ బెంగళూరు, హార్దిక్ కోతియా అండ్ co-founder of Horizon Solar, right? Top city Bengaluru. Okay, సాయి 2025 వైల్డ్ ఎలిఫెంట్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? ఓకే, దీని ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మనకి ఇండియాస్ వైల్డ్ ఎలిఫెంట్ పాపులేషన్ సమ్ 22,000 చేంజ్కి వచ్చాయి. ఐ థింక్ కర్ణాటక అనుకుంటారు. మోస్ట్లీ కర్ణాటక ఉంటుంది. ది ఆల్ ఇండియా సింక్రనైజ్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్, India's elephant population between 18,000 to 55.
ఇండియాస్ వైల్డ్ పాపులేషన్ హ్యాస్ బీన్ ఎస్టిమేటెడ్ అట్ 22446. సో ఇక్కడ చూసుకోండి ఇది రైట్, కొంచెం తగ్గినట్టుగా తెలుస్తుంది మనకి. ఓకే, ద కంట్రీ ఇస్ ఫస్ట్ ఎవర్ డిఎన్ఏ బేస్ కౌంట్. ఓకే, యంగెస్ట్ బిలినియర్స్ వీళ్ళు జెప్టో అనుకుంటా, హురాన్ రిచ్ అండర్ 35 వీళ్ళు. వాట్ ఇస్ ఆప్షన్? రోహన్ గుప్తా, నక్రానియా, కైవల్య వోరా. వీళ్ళు జెప్టో ఫౌండర్స్, ఇక్కడ వస్తారు వీళ్ళు యంగెస్ట్ అంటే. జెప్టో ఫౌండర్స్ వీళ్ళు వస్తారు. అండర్ 25 ఎంత ఉంటుంది వాళ్ళ ఏజ్? 22, 23. ఓకే, కైవల్య వోరా అండ్ ఆదిత్ పాలీచా. ఈజీ. టోక్యో సెకండ్, థర్డ్. ఓకే, సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెకండ్, థర్డ్ వచ్చేసరికి మనకి సావ్ పౌలో అనుకుంటా. ఓకే, వరస్ట్ ఏరియా వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 830. ఉన్నారా పోతారా వాళ్ళు? హిసార్, శ్రీగంగార్, ఓకే, శివాని సిటీ. ఢిల్లీలో 830 ఉంటుంది, చచ్చిపోతారు 830 ఉంటాయి, ఇంకేం లేదు. వాళ్ళు 350, 450 వస్తేనే సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు, ఇన్స్టా రీల్స్ చేసుకొని. దానికి కూడా లైక్లు వ్యూలు పడుతున్నాయి. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ పొల్యూషన్ అంటే 2 likes, 3 likes, 4 likes. హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీ పొల్యూషన్ ఫ్రెండ్స్. శ్రీ గంగానగర్, రాజస్థాన్ 830. మన దగ్గర ఇప్పుడు కనుక ఓపెన్ చేస్తే రియల్ టైంలో నాకు తెలిసి స్మోక్ కూడా ఉంది కాబట్టి స్మోక్కి దీనికి 130, 150 వస్తే ఎక్కువ. అలాంటిది 830 వచ్చిందంటే ఇంకేం లేదు. ఓకే, సెకండ్ శివాని, రాజస్థాన్. చూసుకోండి ఫస్ట్ సిటీ ఏది, సెకండ్ సిటీ ఏది. రైట్. విచ్ ఇండియన్ న్యాచురల్ మిక్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ హ్యావ్ షోన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎకాలజీ డ్యూ టు ఓకే మెజర్స్ ఐయుసిఎన్ వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్. వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ ఎవరు పబ్లిష్ చేస్తారు మనకి? వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ పబ్లిష్ బై హూమ్? ఎవరు మీ తెలివి తగలయ్యా? ఎస్ చెప్పండి. సందర్బన్స్, వెస్టర్న్ ఘాట్స్. సో లాంచ్ డేట్ ఐయుసిఎన్ వరల్డ్ కాంగ్రెస్, సో 3 to 5 years. ఒకసారి చూడండి. విచ్ యూనివర్సిటీ హ్యాస్ రిటైన్ నెంబర్ 1 గ్లోబల్ ర్యాంక్ టైమ్స్ దీని ప్రకారం? ఆక్స్ఫర్డ్. ఓకే, సో మన దగ్గర కనుక చూసుకుంటే ఐఏఎస్సి బెంగళూరు, ఆక్స్ఫర్డ్ వరుసగా 10th year వచ్చేసింది. డయానా పుండోలే. ఓకే, సో ఇక్కడ షీఈస్ ఫ్రమ్ పూణే. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రేస్ ఫెరారీ ఆన్ ద గ్లోబల్ స్టేజ్. క్లచ్ చెస్ ఛాంపియన్ టోర్నమెంట్ ఎవరు? గ్రాండ్ మాస్టర్ మ్యాగ్నస్ కార్ల్సన్ won 2025 క్లచ్ చెస్ ఛాంపియన్షిప్. ఓకే, విచ్ మెడల్ డిడ్ లింథోయ్ చాంబాన్ విన్ అట్ జూనియర్ జూడో? ఎస్, కాదు, ఈవెంట్ ఇది పెరూలో జరిగింది. షీ వన్ బ్రాంజ్. Lintoy Chanambam become the first Indian to secure medal. Okay, she beat Netherlands Joni Jelian. Okay, 63 kg bronze medal. పర్సన్ చూసుకోండి, కేటగిరీ చూడండి, ఎటువంటి 63 kg. ఇదొకటి వెన్యూ ఒకటి. జూనియర్ జూడో. ఓకే, బీయింగ్ ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇండియన్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. విత్ స్పోర్ట్ ఈవెంట్ చూసుకోండి ఇక్కడ. కాదు, ఫస్ట్ డెమాన్స్ట్రేటింగ్ స్పోర్ట్ ఖోఖో. అది యాక్చువల్గా దీంట్లో మొత్తం కూడా 23 మెడల్ స్పోర్ట్స్ ఉంటాయి. దాంట్లో డెమాన్స్ట్రేటింగ్ స్పోర్ట్ ఖోఖోనే అంతే. మల్లకం ఆల్రెడీ ఉంది, టగ్ ఆఫ్ వార్ అంటే తాడు లాగేది, కబడ్డీ ఎప్పటి నుంచి కబడ్డీ లేకుండా అయితే ఉండదు, ఖోఖో అవుతుంది ఆన్సర్. 5th ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. ఓకే, హోస్టెడ్ రాజస్థాన్. యూనివర్సిటీ గేమ్స్ హోస్టెడ్, సో ఖోఖో. విచ్ టీమ్ won the 30th సీనియర్? ఈజీ. ఏ స్పోర్ట్? ఫుట్బాల్ ఇచ్చాడా? ఓకే రైట్, ఫుట్బాల్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. రాజమాత జీజాబాయి ట్రోఫీ ఫుట్బాల్, మణిపూర్ ఈజీ ఆన్సర్. ఓకే, ఇన్ ఫుట్బాల్ మణిపూర్ won the 30th సీనియర్ ఉమెన్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్. ఓకే, 23rd టైం వాళ్ళకి వచ్చింది. మెస్సీ. వాట్ ఇస్ ది ఆన్సర్? లయనల్ మెస్సీ. ఏ కంట్రీ? జర్మనీయా? అర్జెంటీనా. అసిస్ట్ అంటే గోల్ పోస్ట్లో గోల్ వేస్తున్నప్పుడు
ఈ ప్లేయర్ కొడితే పాస్ చేయడం అనమాట, అట్లా అసిస్ట్, అంతే తప్ప గోల్ వేసినప్పుడు దాన్ని తీసుకెళ్ళడం కాదు. 62nd నేషనల్ ఛాంపియన్షిప్ విన్నర్. వాట్ ఇస్ ది ఆన్సర్? ఓ స్పోర్ట్స్ ఆడడం మర్చిపోయాం, చదవడం కూడా మర్చిపోయావా? ఎందుకు రావట్లేదని చెప్పారా సీనియర్ అన్న మీకు హాస్టల్ దగ్గర? ఆంటోనీ చెప్పాడా ఏం అయ్యే పనులు కాదు అనేసి అని? బేసిక్స్ గుర్తుపెట్టుకోండి. స్పోర్ట్స్ ఏ వదలాలి? ఓ 100 మంది మెడల్ తీసుకొచ్చారు, ఖేలో ఇండియాలో 300 మంది ఉన్నారు, వాళ్ళు మెడల్ తెచ్చుకుంటే మన మెడకు చుట్టుకుంటుంది, అవసరం లేదు, వదిలేసేయండి. ఇలాంటి ఒకటి రెండు గుర్తుపెట్టుకోవడం. ఆ ఏజ్కి మనం ఏం చేసాం? హాయ్ ఫ్రెండ్స్, సెల్ఫీ ఫ్రెండ్స్ అని దేశానికి పేరు తీసుకొచ్చేస్తున్నారు అసలు. గ్రాండ్ మాస్టర్ పి, ఇండియన్ ఆఫ్ తమిళనాడు, 6 lakh rupees అంట అసలు ఒక గేమ్ ఆడినందుకు. హూ వన్ ద మెన్ సింగిల్ టైటిల్ ఆఫ్ 30th ఫెనెస్టా ఓపెన్? వాట్ ఇస్ ది ఆన్సర్? మనీష్ సురేష్ కుమార్. మెన్ సింగిల్స్ మనీష్ సురేష్ కుమార్, ఉమెన్ సింగిల్ వైష్ణవి అడకార్. ఓకే, 30th ఫెనెస్టా ఓపెన్ రిలీజ్డ్ టు వెన్యూ వచ్చరికి మనకి ఢిల్లీ. మెన్ సింగిల్, ఉమెన్స్ సింగిల్. 2025 సింగపూర్ గ్రాండ్ ప్రీ. ఏం వచ్చినా మ్యాక్స్ వెర్స్టెపెన్ పేరు చెప్పేసేయండి, ఆయన తప్ప మనకి ఇంకోటి తెలియదు. మరి జార్జ్ రసల్ ఏం చేసుకుంటాడు? సింగపూర్ గ్రాండ్ ప్రీ, జార్జ్ రసల్ ఆఫ్ మెర్సిడీస్. సెకండ్ మ్యాక్స్ వెర్స్టెపెన్ రెడ్ బుల్. థర్డ్ లాండో నారిస్. 2026 ఎక్కడ? గ్లాస్గో. 2026 గ్లాస్గో స్కాట్లాండ్. 22 బర్మింగ్హామ్ యూకే. Which country topped the medal standing at the 4th South Asian Senior Athletic Championship? Okay, 20 medals only, right? Host India ne kabatti. Okay, the 4th South Asian Senior Athlete Championship 2025 held at Birsa Munda Football Stadium, Ranchi, Jharkhand. Okay, easy. Okay, so GRI, a 17-year-old paraswimmer with autism spectrum disorder, become the first autistic female to successfully swim across 34 kilometer Catalina Channel. ఇది ఎక్కడ ఉంది కూడా క్వశ్చన్ అడుగుతారు మనకి. ఓకే, రైట్. సో దట్స్ ఇట్. జస్ట్ మూవ్ టు నెక్స్ట్ రూమ్ అండ్ విల్ కంప్లీట్ అండ్ విల్